దయచేసి ఇది గమనించగలరు. Hi guys, welcome to Money Purse. Let's learn something new today. అనే ఏంటి వీడియో షూట్ చేసేస్తున్నావు? ఇప్పుడు వీడియో చెప్పితే సాటర్డే వీడియో ఎప్పుడు రిలీజ్ చేయాలి? కరెక్టే నువ్వు చెప్పింది, సాటర్డే వీడియో చెయ్యాలి, రిలీజ్ చేయాలి. కానీ నిన్నే కదా మన ఛానల్ 2 million సబ్స్క్రైబర్స్ క్రాస్ అయింది. స్పెషల్ ఏం లేదా? థ్యాంక్ యూ గైస్ ఫర్ ద 2 million. ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత 1 lakh, 5 lakhs, 1 billion వరకు సబ్స్క్రిప్షన్ని ట్రాక్ చేసి వచ్చాం. కానీ దాని తర్వాత సబ్స్క్రిప్షన్ని ట్రాక్ చేయడం మానేసాం. ఎందుకంటే ఆల్వేస్ అంటే మీ లైఫ్లో ఏం వాల్యూ యాడ్ చేసామన్న దాని మీదే ఫోకస్ ఉంటుంది. ఈవెన్ కంటెంట్ పరంగా మీరు చూసినట్టు మన దగ్గర నుంచి వచ్చే కంటెంట్ అంతా కూడా మోస్ట్లీ వాల్యూ యాడ్ కంటెంటే ఉంటుంది. సో 2 million స్పెషల్గా వీఆర్ స్టార్టింగ్ ఏ న్యూ సిరీస్ ఆల్ టుగెదర్. మనందరూ తెలుసు రిజల్ట్స్ టైంలోనే మనకి మల్టీ బ్యాగర్ స్టాక్స్ దొరుకుతాయి. ఎందుకంటే అక్కడే మనకి టర్న్ అరౌండ్ కంపెనీస్ అవ్వచ్చు. కొన్ని కంపెనీస్ యాక్చువల్లీ రిజల్ట్స్ టైంలో వాళ్ళ నెంబర్స్ పెద్దగా బాగోకపోవచ్చు, కానీ కాన్ఫరెన్స్ కాల్లోని నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్లో నెంబర్స్ ఎలా ఉంటాయి అన్నది మనకు ఒక గైడెన్స్ అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంటుంది కదా. సో మన డైలీ మనుషులు రెగ్యులర్గా చందు రిజల్ట్స్ వచ్చినప్పుడల్లా కవర్ చేస్తుంటాడు. బట్ ఏంటంటే రిజల్ట్స్ ఇచ్చిన మనకి చాలా కంపెనీస్ ఒకేసారి రిజల్ట్స్ వచ్చేస్తుంటాయి కదా. వీటిలోని మనకు పర్సనలీ బాగా అనిపించిన కంపెనీస్ ఏవైతున్నాయి క్లియర్లీ గ్రోత్ పరంగా చాలా మంచి గ్రోత్ డెలివర్ చేస్తూ ఈవెన్ యాక్చువల్లీ మనకి ఫ్యూచర్ పరంగా కూడా కాన్కాల్లోని యాక్చువల్లీ పాజిటివ్ గైడెన్స్ అనేవి అవి కూడా యాక్చువల్లీ రిజల్ట్స్ మాత్రమే కాదు, కాన్కాల్లో మనకు చాలా మంచి గైడెన్స్ ఇచ్చిన కంపెనీస్ ఏవైతున్నాయి వీటిని కూడా పిక్ చేసి ఈరోజు చాలా కంపెనీస్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. చాలా మంచి సిరీస్ ఇది. ఐ పర్సనలీ లైక్ దిస్ సిరీస్. ఎందుకంటే చాలాసార్లు మన ప్రీవియస్ ఆర్స్లో కూడా చెప్తూ వచ్చాను, రిజల్ట్స్ టైం ఈజ్ ద బెస్ట్ టైం. నాకు పర్సనలీ మంచి స్టాక్స్ దొరికింది ఈ రిజల్ట్ సీజన్స్లో ట్రాక్ చేయడం ద్వారానే. సో ఈసారి Q1 రిజల్ట్స్ ఏవైతున్నాయో ఈ రిజల్ట్స్లో మనకి సాలిడ్ రిజల్ట్స్ డెలివర్ చేసిన కంపెనీస్ అవ్వచ్చు, అండ్ అలాగే కాన్కాల్లోని మంచి కామెంటరీ మనకి బాగా కనబడుతున్న కంపెనీస్ అవ్వచ్చు. వీటి గురించి అయితే ఒక్కొక్కటిగా మీతో డిస్కస్ చేస్తాను. అండ్ గైస్ ఈ రిజల్ట్ సిరీస్ వీడియో ఏదైతున్నదో మీకు చూడడానికి కొన్ని కంపెనీస్ లాగా అనిపిస్తుంది, బట్ మొత్తం వర్క్ చేసి ఈ ఫిల్టరేషన్ ప్రాసెస్ ఏదైతున్నదో కొన్ని రోజులు టీం మొత్తం కలిపి పెట్టిన ఎఫర్ట్, ఇన్ఫ్యాక్ట్ లేట్ నైట్స్ కూడా పెట్టిన ఎఫర్ట్ అన్నమాట ఇది. ఈ ఎఫర్ట్ మీకు హెల్ప్ఫుల్ అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది ఇంత ఎఫర్ట్ అయితే పెట్టలేరు కదా. ఎందుకంటే ఒక 5-6 కలిపి ఒకే వారాలుగా వర్క్ చేసిన కంటెంట్ ఒక ఇండివిజువల్ ఇన్వెస్టర్ ఎఫర్ట్ పెట్టాలంటే అయ్యే పని కాదు కదా. సో ఈ కంటెంట్ వాళ్ళకి ఒక 45 minutes 1 hourలోనే ఈ కంటెంట్ దొరుకుతుంది కాబట్టి తప్పకుండా వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ అలాగే ఛానల్ ద్వారా మీ లైఫ్లో ఏదైనా వాల్యూ యాడ్ చేసిన ఛానల్ సపోర్ట్ చేయాలనుకున్నట్టయితే ఆ ఛానల్ ఒక రిఫరల్ డిమాట్ అకౌంట్ లింక్స్ కింద కామెంట్ సెక్షన్లో ఉంటాయి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ పేరు మీద డిమాట్ అకౌంట్ లేని పక్షంలో, ఉన్నప్పుడు అడగట్లేదు, లేని పక్షంలో మీరు ఓపెన్ చేయాలనుకున్నట్టయితే ఈ లింక్స్ ద్వారా ఓపెన్ చేయడానికి ప్రయత్నించండి. సో దట్ ఛానల్ కూడా సపోర్ట్ చేసినట్టయితే అవుతుంది. అండ్ డిమాట్ గురించి అంటున్నావు కదా, రీసెంట్గా జీరోదో ఒక కొత్త అప్డేట్ తెచ్చింది డిమాట్లోని. మన ప్రైమరీ అకౌంట్లోనే మరొక సెకండరీ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, అంటే ఒకే ప్యాన్లోని. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ షార్ట్ టర్మ్ కి కొన్ని స్టాక్స్ అనుకుంటాం, లాంగ్ టర్మ్ కొన్ని స్టాక్స్ అనుకుంటాం కదా. సో షార్ట్ టర్మ్ ఒక దాంట్లో మెయింటైన్ చేసుకుని లాంగ్ టర్మ్ ఒక దాంట్లో మెయింటైన్ చేసుకుంటే మనకి ట్రాక్ చేయడం ఈజీ అవుతుంది, ఎందుకంటే సింగిల్ దాంట్లోనే కదా. అండ్ ఎందుకంటే ట్యాక్స్ ఫైలింగ్ టైంలో కూడా దేనికి అది సపరేట్ గా మనకు వస్తుంది కాబట్టి P&L స్టేట్మెంట్లు అవిను మనం ఈజీగా చూసుకుని మనం ట్యాక్స్ ఫైలింగ్ చేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ ఆప్షన్ ట్యాక్స్ ఫైలింగ్ కన్నా కూడా మేజర్లీ మనం కొన్ని స్టాక్స్ లాంగ్ టర్మ్ కనుక కొంటాము, కొన్న తర్వాత మనకి టాక్టికల్ ప్లే కూడా చేస్తాం. అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 2-3 quarters సాలిడ్ నెంబర్స్ ఉంటాయని మనకు తెలుస్తుంది. సో అప్పుడు ఒక పర్చేస్ చేస్తాము, అది మనం అమ్మితే ఏమవుతుంది, ఫీఫోలోని ఫస్ట్ ఇన్ ఫస్ట్ మనం కొన్న స్టాక్స్ వెళ్ళిపోతాయి ఓకే ఎగ్జిట్ అయ్యేటప్పుడు. సో అది లేకుండా ఉండాలంటే ఎస్ దిస్ ఇస్ అనదర్ గుడ్ ఆల్టర్నేట్ ఆప్షన్. గుడ్ థాట్ ఫ్రమ్ జీరోదా లింక్ కూడా మీకు కింద నా డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో ఉన్నది. సో యూ కెన్ ట్రై ఇట్ గైస్. ఏదో మరి స్టార్ట్ చేసేద్దామా? ఇంత మంచి సిరీస్ స్టార్ట్ చేద్దాం అన్నాక లేట్ ఎందుకు, లెట్స్ స్టార్ట్ ద న్యూ సిరీస్. మరి ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? కంపెనీస్ గురించి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు మనకి ట్రెండ్స్ తెలియడం చాలా ఇంపార్టెంట్ కదా. సో ఫస్ట్ అసలు ఈ క్వార్టర్లో నాకు ట్రెండ్స్ ఎలా కనబడ్డాయి అనేది మీకు షేర్ చేస్తాను. దాని తర్వాత కంపెనీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓవరాల్గా బ్రాడర్ మార్కెట్ పరంగా మనం మాట్లాడుకున్నట్టయితే ఏవైతే కంపెనీస్ ఈ క్వార్టర్లో రిజల్ట్స్ అనౌన్స్ చేసి వాటి యొక్క యావరేజ్ సేల్స్ గ్రోత్ చూసినట్టయితే మనకి 9.14% కనబడుతున్నది. యావరేజ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ గ్రోత్ చూసినట్టయితే 10.3% కనబడుతుంది. అదే మీడియన్ ప్యాట్ గ్రోత్ చూసినట్టయితే 11.41% కనబడుతుంది, విచ్ ఇస్ గుడ్ అనే మనం మాట్లాడుకోవాలి. అదేంటి మరి దీని ముందు క్వార్టర్స్ అంటే Q4 కావచ్చు, Q3 కావచ్చు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లోని, సో ఇవన్నిటిలోని ఇంకా బెటర్ గ్రోత్ కనబడుతున్నది కదా. ఎస్ యు ఆర్ రైట్. యాక్చువల్లీ
మనం చూసినట్టయితే Q2 FY25లో చూసినట్టయితే యావరేజ్ సేల్స్ గ్రోత్ మన కంపెనీస్ ఏవైతే రిజల్ట్స్ అనౌన్స్ చేసాయో అవి 11.46% డెలివర్ చేసాయి, విచ్ ఇస్ డబుల్ డిజిట్ గ్రోత్, ఫెంటాస్టిక్ గ్రోత్గా మనం చూడొచ్చు. దెన్ అదే Q3 FY25కి వచ్చేసరికి 10.45% తగ్గింది. డబుల్ డిజిట్ గ్రోత్ అయినా కూడా మనకి గ్రోత్ పరంగా కొంచెం తగ్గినట్టుగా కనబడుతున్నది. అండ్ Q4 FY25 విషయంకి వచ్చేసరికి అది 9.7కి తగ్గినట్టుగా మనకు కనబడుతుంది. ఈ క్వార్టర్లో మనకి మీడియన్ సేల్స్ గ్రోత్ చూసినట్లయితే 9.14% తగ్గింది. ఎస్, గ్రోత్ ఉన్నది, అంటే వీఆర్ నాట్ డీగ్రోయింగ్, గ్రోత్ కనబడుతుంది. బట్ ఆ గ్రోత్ పర్సంటేజ్ ఏదైతే ఉన్నదో క్వార్టర్ చూసినట్టయితే అది తగ్గుతున్నట్టుగా మనకు కనబడుతున్నది. అండ్ ఇదే మనకు స్టాక్ ప్రైస్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది కదా. అవును. సో ఓవరాల్గా మార్కెట్ సెంటిమెంట్స్ ఇవన్నీ చూసినట్లయితే మార్కెట్ ఈజ్ స్లేవ్ టు, స్టాక్ ప్రైస్ ఈజ్ స్లేవ్ టు ఎర్నింగ్స్ గ్రోత్. సో ఎర్నింగ్స్ గ్రోత్ ఏదైతే తగ్గుతుందో మనకి అది స్టాక్ ప్రైస్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ యాక్చువల్లీ Q2 నుంచి రికవరీ ఉంటుందని అయితే యాంటిసిపేట్ చేస్తున్నాం. కాకపోతే Q2కి వచ్చేసరికి ఒక కన్ఫ్యూషన్ అయితే స్టార్ట్ అయింది. అదేంటంటే జిఎస్టీ రిలేటెడ్ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ ఏదైతే ఉన్నదో ఆ అనౌన్స్మెంట్ రిలేటెడ్గా క్లారిటీ చాలా ఇంపార్టెంట్ అండ్ దాన్ని ఇంప్లిమెంటేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయకపోతే ఏమవుతుందంటే పర్చేసెస్ డిలే అవుతాయి. ట్రూ. దానివల్ల కంపెనీస్ కూడా వరీ అవుతున్నాయి ఆల్రెడీ. అవును. ఓకే, వాళ్ళ సేల్స్ నెంబర్స్ మీద ఇంపాక్ట్ పడతాయని చెప్పి. సో గవర్నమెంట్ ఫాస్ట్గా యాక్షన్స్ తీసుకున్నట్టయితే దెన్ ఇట్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఇంపాక్ట్. లేదంటే Q3 నుంచి మంచి గ్రోత్ అయితే యాంటిసిపేట్ చేయొచ్చు. ఎందుకంటే మన ఏదైతే ట్యాక్స్ కట్ ఒక బెనిఫిట్స్ ఉన్నాయి, జిఎస్టీ కట్టే కాదు, ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ కట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం అకౌంట్స్లో చూడడం స్టార్ట్ చేస్తాం ఇప్పుడు Q2 నుంచి. ఓకే, ఎందుకంటే ఇంతకుముందు లాస్ట్ ఇయర్లో ఏమైంది, ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు ఫస్ట్ ఫ్యూ మంత్స్లో పెద్దగా కట్ అవుతుంది కదా ట్యాక్స్, తర్వాత కట్ అవుతూ పెరుగుతూ వస్తుంది కదా. సో ఆ మనీ ఏదైతే మన దగ్గర మిగిలిన స్టార్ట్ అవుతుందో వీల్ స్టార్ట్ స్పెండింగ్. ఆ స్పెండింగ్ ప్యాటర్న్ అనేది మనం చూస్తాం Q2, Q3 నుంచి అయితే హోప్ఫుల్లీ ఎర్నింగ్స్లో అయితే గ్రోత్ చూడొచ్చు. ఇది డిలే అయితే మాత్రం కొంచెం వరకు ఇంపాక్ట్ ఉండొచ్చు, ఎందుకంటే ఎవరైనా రేట్ తగ్గాక కొనుక్కుందాం అనుకుంటారు కదా. సో దానివల్ల గవర్నమెంట్ నుంచి అనౌన్స్మెంట్స్ డిలే అయితే అది ఈ పెంటప్ డిమాండ్ Q3లో చూడొచ్చు. బట్ ఓవరాల్గా మనకి ఫ్యూచర్ అయితే పాజిటివ్గా కనబడుతుంది, అయితే మాట్లాడుకోవచ్చు. అండ్ ఇది బ్రాడర్ మార్కెట్ పరంగా. నో సెక్టరల్ పరంగా మాట్లాడుకుంటే ఈ క్వార్టర్లోనే అంటే చాలా మంచి గ్రోత్ డెలివర్ చేసిన సెక్టర్స్ విషయంకి వచ్చేసరికి హైయెస్ట్ గ్రోత్ డెలివర్ చేసింది రియాలిటీ సెక్టర్. ఓకే, అక్రాస్ మనకి రియల్ ఎస్టేట్ కంపెనీస్లో గ్రోత్ అయితే కనబడింది. కానీ ఓన్లీ థింగ్ అంటే రియల్ ఎస్టేట్ సెక్టర్ అంత గ్రోత్ డెలివర్ చేసినా కూడా ఐ హ్యావ్ కపుల్ ఆఫ్ కన్సర్న్స్. ఓకే, కన్సర్న్స్ ఏంటంటే ఒకటి జాబ్ కట్స్, ఐటీ జాబ్ కట్స్ ఏవైతే ఉన్నాయో. ఓకే, ఐటీ ఎంప్లాయీస్ వన్ ఆఫ్ ద మేజర్ బయర్స్ ఓకే అపార్ట్మెంట్స్ విషయంకి వచ్చేసరికి. అండ్ అలాగే ఓవరాల్ ఎకానమీ మీద కూడా అది ఇంపాక్ట్ ఉండే ఆస్కారం ఉన్నారు కాబట్టి సో ఆ జాబ్ కట్స్ ఒకటి ఇంపాక్ట్ పడుతుందేమో అనుకుంటున్నాను. సెకండ్ థింగ్, నువ్వు అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ మనం ట్రాక్ చేస్తే రెగ్యులర్గా ఎవ్రీడే ఏదో బిల్డర్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నట్టుగా మనకి ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ అయితే వస్తున్నాయి. సో ఇన్వెంటరీ బిల్డ్ అయిపోద్ది. ఇన్వెంటరీ బిల్డ్ అయిపోతే మరి డిమాండ్ మీద అది ఇంపాక్ట్ పడుతుంది కంపల్సరీ. సో రియల్ ఎస్టేట్ రిలేటెడ్గా ఈ రెండు కన్సర్న్స్ అయితే కనబడుతున్నాయి. రియల్ ఎస్టేట్ పక్కన పెడితే నాకు నెక్స్ట్ బెస్ట్ గ్రోత్ కనబడింది ఏంటంటే ఈ సెక్టర్ మనం అసలు ఇగ్నోర్ కొట్టేసాం కోవిడ్ తర్వాత. ఏంటంటే ఎస్పెషల్లీ సోషల్ మీడియా నాయిస్ వల్ల. ట్రావెలింగ్ అండ్ హోటల్స్ కాదు ఇంటర్నెట్ బేస్డ్ కంపెనీస్. యాక్చువల్లీ కోవిడ్ తర్వాత ప్లాట్ఫామ్ కంపెనీస్ రిలేటెడ్ గా చాలా మంచి పాజిటివ్ మూమెంటం బిల్డ్ అయింది. కానీ దాని తర్వాత ఎప్పుడైతే పేటిఎం ఐపీఓ అండ్ దాని తర్వాత వేరియస్ ఐపీఓస్ రావడం, అవి ఐపీఓస్ ఫెయిల్ అవడంతో ఈ ప్లాట్ఫామ్ కంపెనీస్ రిలేటెడ్ గా చాలా నెగిటివిటీ అయితే బిల్డ్ అయిపోయింది. కానీ ఈ క్వార్టర్ నెంబర్స్లో చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ కంపెనీస్ ఫ్యాంటాస్టిక్ గ్రోత్ డెలివర్ చేసాం. అందులో కపుల్ ఆఫ్ కంపెనీస్ రిలేటెడ్గా మనం మాట్లాడుకోబోతున్నాం. అలాగా కంపెనీస్ గురించి మాట్లాడుకునేటప్పుడు చాలా మంచి గ్రోత్. అండ్ టెక్ కంపెనీస్ ట్రెడిషనల్ బిజినెస్ని డిస్టర్బ్ చేస్తాయి. దట్ ఈస్ వాట్ ద ట్రెండ్ కదా. సో ఓన్లీ థింగ్ ఏంటంటే సెంటిమెంట్ ఓవరాల్ నెగిటివిటీ వల్ల ఈ స్టాక్లని రీటైల్ షేర్ హోల్డర్స్ పట్టించుకోవడం మానేశారు. బట్ ఇన్స్టిట్యూషన్స్ బై చేశాయి. సో ఇన్స్టిట్యూషన్ బాగా ఇన్స్టిట్యూషనల్ బయింగ్ అయితే కనపడింది. అండ్ నవ్ నెంబర్స్ కూడా బాగా వస్తున్నాయి. దిస్ ఈజ్ అనదర్ థింగ్ నాకు బాగా కనపడింది. థర్డ్, నువ్వు అన్నవచ్చు ట్రావెల్ టూరిజం రిలేటెడ్గా హోటల్స్ అవ్వచ్చు, ట్రావెల్ రిలేటెడ్గా ఉన్న కంపెనీస్ అన్నీ కూడా
ఏం గ్రోత్ డెలివర్ చేసాయి. డెలివరీ చేయడమే కదా, ఇప్పుడు చూస్తున్నా ఎయిర్పోర్ట్ కి వెళ్ళి చూడు, బస్ స్టాండ్ అయిపోయింది ఎయిర్పోర్ట్ హైదరాబాద్ అయితే ఆల్మోస్ట్. ఎగ్జాక్ట్లీ. నేను రీసెంట్ గా కోయంబత్తూర్ వెళ్ళాను కదా, అదైతే ఇంకా చిన్న ఎయిర్పోర్ట్. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ పక్కన పెడితే అక్కడైతే లిటరలీ మన MGBS లో ఉన్నది క్రౌడ్ తో నిండిపోయి. ఓకే, లోపలికి వెళ్ళగానే నాకు అదే ఫీల్ వచ్చింది అన్నమాట. సో ఎయిర్పోర్ట్స్ ఫుల్ అయిపోతున్నాయి. ఓకే, అండ్ టూరిజం రిలేటెడ్ గా స్పెండింగ్ బాగా పెరుగుతుంది. ఇన్ఫాక్ట్ ఈ ట్రెండ్ ఇంకా కంటిన్యూ ఆస్కారం ఉంచింది. ఎందుకంటే మన ట్యాక్స్ బెనిఫిట్స్ ఏవైతే మన పాకెట్ లో వస్తాయో వీటిని మనం వైట్ గూడ్స్ మీద వీటి మీద స్పెండ్ చేస్తాము. ఓకే, ట్యాక్స్ కట్టేది ఇదే డబ్బులు ఎక్కువ ఉన్నాయి అనుకో, ఓకే, రోజుకి 5-6 సార్లు బ్రష్ చేసుకో కదా. అంతే. ఓకే, FMCG ప్రొడక్ట్స్ ఏవైతే ఎంత కావాలో అంతే సేల్ అవుతుంది, అంత మించి సేల్ అవ్వదు. ఓకే, కానీ డిస్క్రిషనరీ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో మన దగ్గర డబ్బులు ఎక్కువ మిగిలితే వీల్ స్టార్ట్ స్పెండింగ్ ఆన్ డిస్క్రిషనరీ ఐటమ్స్ లైక్ వాచెస్ అవ్వచ్చు, లేకపోతే ట్రావెల్ రిలేటెడ్గా. ట్రావెల్ ఇస్ ది బిగ్గెస్ట్ బెనిఫిషరీ కన్సంప్షన్ డ్రివెన్లో, అది డిస్క్రిషనరీ స్పెండింగ్లోని. దెన్ ఇంకొక ట్రెండ్ కూడా మనకి వెళ్ళి కనబడుతుంది, అదే ఆటోలోని. ఆటోలో ఈ క్వార్టర్లోని చాలా రోజుల తర్వాత చాలా మంచి రికవరీ కనబడింది. అండ్ ఆటో సెక్టర్ గ్రోత్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియన్ ఎకానమీ. ఎందుకంటే మేజర్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేది ఆటో సెక్టర్లోనే కదా. ఆటో సెక్టర్లో ఈ గ్రోత్ కంటిన్యూ ఆస్కారం ఉన్నది, ఎందుకంటే ట్యాక్స్ బెనిఫిట్స్ ఒక ఇంపాక్ట్ ఆటో సెక్టర్ మీద ఉంటుంది. దట్టు నా బిలీఫ్ ఏంటంటే 2-వీలర్ సెక్టర్ మీద ఎక్కువగా ఉంటుంది, 4-వీలర్ కన్నా కూడా. ఈ GST కట్ ఒక పాజిటివ్ ఇంపాక్ట్ 2-వీలర్ మీద ఉంటుంది. సో 2-వీలర్ కంపెనీస్ ని చాలా మంది ఇగ్నోర్ కొట్టేశారు. మంచి కంపెనీస్ ఉన్నాయి మనకి, హీరో అవ్వచ్చు, బజాజ్ అవ్వచ్చు, అసలు వాటిని మర్చిపోయారు అసలు. ఆర్ యాన్సిలరీ కంపెనీస్ అవ్వచ్చు. ఓకే, ఇవన్నీ కూడా మనకి కమింగ్ క్వార్టర్స్ లో కూడా బాగా డెలివర్ చేయొచ్చు. ఈ క్వార్టర్ లో కూడా మనకి మంచి గ్రోత్ కనబడింది. బట్ వాట్ అబౌట్ రేర్ ఎర్త్ ఇష్యూ? రేర్ ఎర్త్ ఈస్ ఫర్ ఈవీస్ కదా పర్మనెంట్లీ, అండ్ ఆ ఇష్యూ కూడా సాల్వ్ అయ్యేటట్టు అయితే కనబడుతుంది. నేను యాక్చువల్లీ ఈ వీడియో షూట్ చేసే ముందు బజాజ్ ప్రమోటర్స్ ఒక ఇంటర్వ్యూ చూసాను. ఈ రేర్ ఎర్త్ రిలేటెడ్ ఇష్యూ కొంచెం సాల్వ్ అవుతున్నట్టుగా మేనేజ్మెంట్ కామెంట్ అయితే వినబడింది. హోప్ఫుల్లీ అది సాల్వ్ అయింది అనుకో, మనకి ఆ ఈవీస్ రిలేటెడ్గా, అంటే ఈవీస్లోని కంప్లీట్ సేల్స్ ఉండవన్న కామెంటరీ నుంచి కొంచెం సేల్స్ తగ్గుతాయి అన్న కామెంటరీ వరకు మనకి మూవ్ అయ్యే ఛాన్స్ కనబడుతుంది. బట్ మనకి అదర్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి అయితే గ్రోత్ ఉంటుంది కదా. మేజర్ మనకి ఇప్పుడు వరకు చూసినట్లయితే 2-వీలర్ కంపెనీ సేల్స్ లో అవే వాల్యూమ్ వచ్చేది కదా. అండ్ దట్ ప్రీమియం వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కొంచెం ఎక్కువ సేల్స్ అవుతాయి. యాక్చువల్లీ ఇప్పుడు జనాలు మైలేజ్ని పట్టించుకోవడం మానేశారు. అసలు ట్రెండ్ ఏంటంటే మైలేజ్ కన్నా కూడా లుక్స్ అండ్ ప్రీమియంనెస్ మీదే ఉన్నది. సో ప్రీమియం వెహికల్స్ ఎవరి దగ్గర అయితే సాలిడ్ ప్రీమియం వెహికల్స్ ఉన్నాయో అండ్ అలాగే కొత్త మోడల్స్ లాంచ్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర నుంచి మనం మంచి గ్రోత్ అయితే యాంటిసిపేట్ చేయొచ్చు ఆటోలోని, ఎస్పెషల్లీ 2-వీలర్లోని. నెక్స్ట్ నాకు ఇంకొక అక్రాస్ అంటే ఎంటైర్ థీమ్లోని మంచి గ్రోత్ కనబడింది. కోవర్కింగ్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయి అక్కడ చాలా మంచి గ్రోత్ అయితే కనబడింది. దిస్ ఈజ్ వన్ స్పేస్ యాక్చువల్లీ అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నించాను గైస్. లిస్ట్ అయిన కంపెనీస్ అన్నీ కూడా మంచి గ్రోత్ డెలివర్ చేసాయి. అండ్ ఇంకొక థీమ్లో నాకు చాలా మంచి గ్రోత్ కనబడింది, దట్ ఈస్ అగ్రోకెమికల్. హెరన్బా అవ్వచ్చు, చాలా కంపెనీస్ చాలా సంవత్సరాల తర్వాత గ్రోత్ డెలివర్ చేయడం అయితే స్టార్ట్ చేసాయి. సో దిస్ ఈజ్ వన్ స్పేస్ ఐ థింక్ ఈ ట్రెండ్ కంటిన్యూ అయ్యేటట్టయితే కనబడుతుంది. అగ్రోకెమికల్స్, ఈఎంఎస్ కంపెనీస్లో మనకి మంచి గ్రోత్ కనబడింది, డయాగ్నోస్టిక్ కంపెనీస్లో మంచి గ్రోత్ కనబడింది. మనం ఎన్బిఎఫ్సి గురించి మాట్లాడుకున్నాం కదా, ఎన్బిఎఫ్సిలోని మనకి సేల్స్ గ్రోత్ అయితే బాగా వచ్చేది కానీ ప్రాఫిట్స్లో పెద్దగా గ్రోత్ రాలేదు. బట్ ఎన్బిఎఫ్సిలో సబ్సెక్షన్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఏవైతున్నాయి ఇక్కడ మాత్రం సాలిడ్ గ్రోత్ మనకు కనబడింది. యాక్చువల్లీ హౌసింగ్ ఫైనాన్స్ రిలేటెడ్ మనం చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నాం ఈ కంపెనీస్ రిలేటెడ్ గా. సో అక్కడైతే బాగా కనబడుతుంది కూడా ట్రెండ్. ట్రెండ్ కనబడుతుంది. అండ్ అలాగే స్టాక్ ప్రైస్లు కూడా మనకి పెరుగుతున్నాయి కంటిన్యూస్ గా. మార్చ్ తర్వాత నుంచి అయితే కంటిన్యూస్ గా మనకి స్టాక్ ప్రైస్ లో మూమెంట్, ఎస్పెషల్లీ అఫోర్డబుల్ హౌసింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయి ఇక్కడ మనకి బాగా కనబడుతుంది. నెక్స్ట్ హౌసింగ్ ఫైనాన్స్ లో గ్రోత్ వచ్చిందంటే ఎక్కువ మంది ఇల్లు కడుతున్నారనే కదా. నువ్వు ఇల్లు కట్టాల్సి ఉంటే కావాల్సింది ఏంటి? సిమెంట్, ఐరన్. ఓకే, సిమెంట్ స్టాక్స్ లో మనకి చాలా మంచి గ్రోత్ కనబడింది ఈ క్వార్టర్లో. సేల్స్ లోనే కాదు, మనకి ప్రాఫిటబిలిటీ పరంగా వాళ్ళు ప్రైస్ హైక్ ఏవైతే తీసుకున్నారో దాని ఒక ఎఫెక్ట్ అయితే కనబడుతుంది, విచ్ ఇస్ రియలీ గుడ్. అంటే అక్రాస్ మనకి సిమెంట్ కంపెనీస్ లో ఆ పాజిటివ్ ట్రెండ్ అయితే కనబడింది. నెక్స్ట్ నాకు జియో స్పెషల్ కంపెనీస్, అది సినిసిస్, జెన్సిస్ కదా, ఎస్పెషల్లీ సినిసిస్ అయితే ఫెంటాస్టిక్ గ్రోత్ డెలివర్ చేసింది ఈ క్వార్టర్లోని. సో జియో స్పెషల్ కంపెనీస్ లో గ్రోత్ కనబడింది. అండ్ జియో స్పెషల్ కంపెనీస్ నువ్వు మాట్లాడినప్పుడు ఎక్స్చేంజ్ ఫీలింగ్స్ రెగ్యులర్ చదువుతా కదా డిఎంఎస్ కి, క్లియర్ కనబడుతుంది చాలా సిటీస్ అయితే వాళ్ళ సిటీస్ స్మార్ట్ సిటీ చేసుకోవడానికి ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. సో దాంతో వీళ్ళకి బాగానే అంటే కాంట్రాక్ట్స్ అయితే బాగా వస్తుంది. అగ్రీ. ఎందుకంటే
2 weeks బ్యాక్ నేను ఒక ప్రైవేట్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా డిస్కషన్ నడుస్తుంది. అంటే నార్మల్ లిస్టెడ్ కంపెనీస్ అంత షేర్ చేయవు కదా, ప్రైవేట్ డీల్స్లో ఇంకా ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది. సో జియో స్పేషియల్ స్పేస్లోని మనకి అంటే అన్లిస్టెడ్ కూడా చాలా కంపెనీస్ ఉన్నాయి. లిస్టెడ్లో ఈ రెండే ఉన్నా కూడా అన్లిస్టెడ్లో బోల్డ్ కంపెనీస్ ఉన్నాయి. సో ఆ కంపెనీస్ కూడా చాలా మంచి గ్రోత్ అయితే డెఫినెట్లీ కనబడుతుంది క్లియర్లీ. ఓన్లీ గవర్నమెంట్ సైడ్ నుంచి కాదు, ఈవెన్ ప్రైవేట్ కంపెనీస్ కూడా చాలా వరకు స్పెండ్ చేస్తున్నాయి. అండ్ నెక్స్ట్ మనకి ఇంకా మంచి గ్రోత్ బాగా కనబడింది ఫార్మాలో, ఎస్పెషల్లీ సిడిఎంఓ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అందులో ఒక కంపెనీ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఓకే, సిడిఎంఓ కంపెనీస్లో చాలా మంచి గ్రోత్ నాకు కనబడింది ఈ క్వార్టర్లోని. అండ్ అలాగే ఎనర్జీ సెగ్మెంట్లో మనకి విండ్ ఎనర్జీ స్టాక్స్ మంచి గ్రోత్ డెలివర్ చేసాయి, సోలార్ ఈపీసీ కంపెనీస్ గ్రోత్ బాగా డెలివర్ చేసాయి. ఇవి ఓవరాల్గా మనకి బెస్ట్ అంటే ఈ క్వార్టర్లోని మంచి గ్రోత్ డెలివర్ చేసిన సెక్టర్స్ విషయంకి వచ్చేసరికి. సో బెస్ట్ అయితే ఆల్మోస్ట్ లిస్ట్ పెద్దగానే ఉంది, బాగుంది. సో వాట్ అబౌట్ వర్స్ట్ సెక్టర్స్? వర్స్ట్ నాకు 2 థీమ్స్ అయితే కనబడింది. ఒకటి బ్రోకింగ్ లోని వర్స్ట్ నెంబర్స్ అయితే కనబడ్డాయి. అండ్ ఇది కంటిన్యూ ఆస్కారం కూడా కనబడుతుంది. అండ్ సెబీ దగ్గర నుంచి కూడా అటువంటి మూవే కనబడుతుంది. అంటే ఎగ్జాక్ట్లీ వాల్యూమ్స్ కంట్రోల్ చేయడానికి అని చెప్పి ట్రేడింగ్ సైడ్. సో సెబీ తీసుకున్న స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఆబ్వియస్గా వీళ్ళ మీద ఇంపాక్ట్ ఉంటుంది అది. అండ్ బ్రోకింగ్ కంపెనీస్ నెగిటివ్ నెంబర్స్ డెలివర్ చేసిన, క్యాపిటల్ మార్కెట్ కంపెనీస్ బాగా డెలివర్ చేసాయి. కాకపోతే అక్కడ నాకు కన్సర్న్ ఉన్నది, ఎందుకంటే ఈ బేర్ మార్కెట్ ఒక ఇంపాక్ట్ ఇంకా కనబడలేదు అనిపిస్తుంది. ఒకటి నెంబర్స్ కనబడితే అది ఒకటి ఇంపాక్ట్ అయితే చూడాలి. యాక్చువల్లీ లాస్ట్ క్వార్టర్ లో బేర్ మార్కెట్ ఇంపాక్ట్ పెద్దగా ఏం కనబడలేదు. సో అది కనబడితే చూడాలి. అంటే క్యాపిటల్ మార్కెట్ స్టాక్స్ రిలేటెడ్గా నెంబర్స్ ఎలా మూవ్ అవుతాయి ఓవరాల్గా ట్రెండ్ పరంగా మాట్లాడుకుంటే. సెకండ్ నాకు వర్స్ట్ నెంబర్స్ మనకి వైన్ కంపెనీస్ ఉంటాయి చూడు, ఓకే అక్కడ నెంబర్స్ అయితే బాగా వీక్ వచ్చాయి. అండ్ ఇది మనకి క్వార్టర్ నెంబర్స్ ఆల్రెడీ వచ్చేసిన సెక్టరల్ ట్రెండ్. అదే కాన్కాల్ పరంగా మనకి పాజిటివ్ సెంటిమెంట్స్ ఏ కంపెనీస్లో మనకి బాగా వినబడిందో మాట్లాడుకోవాలంటే ఏవియేషన్ స్పేస్లోనైతే మాత్రం కంప్లీట్ పాజిటివ్ కామెంటరీ. ఎందుకంటే ముందు మనం మాట్లాడుకున్నాం కదా, సో అదొకటి ఏవియేషన్ స్పేస్లోని. హోటల్స్ టూరిజం స్పేస్లో చాలా పాజిటివ్ కామెంటరీ వినబడింది కాన్ఫరెన్స్ కాల్స్లోని. అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఉంటాయి కదా, అక్కడ నుంచి కూడా మనకి చాలా మంచి పాజిటివ్ కామెంటరీ కనబడింది. అండ్ కిచెన్ అప్లయన్సెస్ కంపెనీస్ యాక్చువల్లీ చాలా ఫెంటాస్టిక్ కంపెనీస్ ఇవి. మనకి హాకిన్స్ అవ్వచ్చు, ప్రెస్టేజ్ అవ్వచ్చు, వెరీ గుడ్ కంపెనీస్. ఇన్ఫాక్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ వెల్త్ క్రియేటర్స్ అవి. ఈ ర్యాలీలో పెద్దగా రిటర్న్ డెలివర్ చేయలేదు, బట్ దీస్ ఆర్ ఫెంటాస్టిక్ కంపెనీస్. అక్కడ చాలా పాజిటివ్ కామెంట్ నాకు ఈసారి కనబడింది కిచెన్. సో కిచెన్ అప్లయన్సెస్ ఎందుకంటే మేనేజ్మెంట్స్ ఏం చెప్తున్నాయి, ఎందుకు ట్రెండ్ అలా కనబడుతుంది? మేనేజ్మెంట్స్ నుంచి ఏం వినబడుతుందంటే ఓవరాల్గా సెంటిమెంట్ అయితే పాజిటివ్ సెంటిమెంట్ బిల్డ్ అవుతున్నాడు. అండ్ అలాగే రియల్ ఎస్టేట్ గ్రోత్ ఏదైతే మనం చూస్తున్నామో, కొత్త ఇంట్లోకి వెళ్ళగానే ఏం చేస్తాం, అప్లయన్సెస్ మారుస్తాం. అదే ఒకే ఇంట్లో పాత ఇంట్లో ఉన్నాం అనుకో, అదే పాత కిందలు వాడతాం. అవునా, కొత్త ఇంటికి వెళ్ళగానే చేంజ్ చేయడానికి కిచెన్ మొత్తం చేంజ్ అయిపోలేదు. సో ఈ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ గ్రోత్ ఏదైతే ఉన్నదో అది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ప్లే చేస్తుంది. అలాగే మనకి ఇప్పుడు కన్సంప్షన్ రిలేటెడ్ గా గ్రోత్ ఏదైతే యాంటిసిపేట్ చేస్తున్నాం, కంపెనీస్ కూడా అదే యాంటిసిపేట్ చేస్తున్నాయి. సో ఫస్ట్ థింగ్ అంటే మన దగ్గర డబ్బులు మిగులుతున్నాయంటే ఫస్ట్ హౌస్ ఓనర్ యొక్క ప్రిఫరెన్స్లు ఏవైతే ఉంటాయో వాటిని ఫుల్ఫిల్ చేసిన తర్వాత మిగిలినవి అవుతాయి. కాబట్టి సో మనం చూడొచ్చు. ఈ కంపెనీస్ ఈ ర్యాలీలో పెద్ద పార్టిసిపేట్ చేయకపోయినా ఫెంటాస్టిక్ కంపెనీస్ ఇవి. అండ్ ఫార్మా సిడిఎంఓ కంపెనీస్ యొక్క కాన్ కాల్స్ లో మనకి పాజిటివ్ కామెంటరీ వినబడింది. అదొకటి. యాక్చువల్లీ కొంచెం స్ట్రగుల్ అయ్యాయి కదా ప్రీవియస్ గా సిడిఎంఓ కంపెనీస్, కానీ ఈసారి ఈ క్వార్టర్లో నెంబర్స్ బాగా వచ్చాయి. అండ్ అలాగే కాన్కాల్లో కూడా మనకి చాలా మంచి కామెంటరీ కనబడింది. అండ్ అలాగే బిల్డింగ్ మెటీరియల్ కంపెనీస్ ఉంటాయి చూడు, అక్కడ కూడా చాలా పాజిటివ్ కామెంటరీ అయితే మనకి వినబడింది. చాలా వరకు మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ బిల్డింగ్ మెటీరియల్ దాంట్లో మనకి పాజిటివ్ కామెంటరీ. రియల్ ఎస్టేట్ గ్రో అవుతున్నదంటే బిల్డింగ్ మెటీరియల్స్, ట్రాన్స్ఫార్మర్స్, డేటా సెంటర్, కోవర్కింగ్, ఇలా ఈ స్పేస్ లో కూడా మనకి మంచి పాజిటివ్ కామెంటరీ వినబడింది. అండ్ కాన్ఫరెన్స్ కాల్స్ లో మనకి నెగిటివ్ కామెంటరీ ఎక్కువగా మనకి ఓలియో కెమికల్ కంపెనీస్ ఉంటాయి చూడు, అక్కడ కొంచెం నెగిటివ్ కామెంటరీ అయితే వినబడింది. ఇది ఓవరాల్ గా సెక్టరల్ ట్రెండ్. నెగిటివ్ కామెంటరీ విషయంకి వచ్చేసరికి నేను వీటిలో కూడా కొంచెం విన్నా. అంటే ఈసారి వర్షాలు త్వరగా పడిపోయి కదా, పడిపోవడంతో ఏసీ మ్యానుఫాక్చరింగ్ కంపెనీస్ ఉంటాయి లైక్ వోల్టాస్, బ్లూ స్టార్ అండ్ కాంట్రాక్ట్ మ్యానుఫాక్చర్స్, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ కావచ్చు, అంబర్ ఎంటర్ప్రైజెస్ కావచ్చు, వాళ్ళందరూ కూడా గైడెన్స్ కట్ చేసుకుంటున్నారు. అంటే ఇయర్ అంటే నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్, ఇది లాంగ్ టర్మ్ ట్రెండ్ అంటే లాంగ్ టర్మ్ ట్రెండ్ కాదు, బట్ నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్ కి కొంతవరకు వాళ్ళ మీద అయితే ఇంపాక్ట్ ఉండేలా కనబడుతుంది. కరెక్ట్. దట్ ఈస్ గుడ్ అబ్జర్వేషన్. ఎస్, దట్ ఈస్ అనదర్ ట్రెండ్. మనకి కొంచెం వరకు కామెంటరీలోని నెగిటివ్ కామెంటరీ అయితే ఎక్కువగా వినబడుతుంది. బట్ ఓకే, దట్స్ సిక్లికల్ థింగ్. గుడ్ కంపెనీస్ అవి. ఓన్లీ థింగ్ కుడ్ బి గుడ్ ఆపర్చునిటీ కూడా.
ఓకే, కానీ వాల్యుయేషన్స్ కొంచెం ఆల్రెడీ ఫుల్లీ ప్రైస్ ఇన్ వాల్యుయేషన్ కంపెనీస్. కరెక్షన్ అయిన తర్వాత కూడా ఐఎమ్ నాట్ దాట్ కంఫర్టబుల్. ఓకే, సో ఇవి గైస్ ఓవరాల్ గా సెక్టోరియల్ ట్రెండ్స్ అయితే నువ్వు ఇండివిజువల్ కంపెనీస్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకే, ఇండివిజువల్ కంపెనీస్ గురించి మాట్లాడే ముందు ఒక డిస్క్లైమర్ ఏంటంటే ఇది రిజల్ట్స్ లో కనబడిన ట్రెండ్స్ అన్నమాట. అండ్ దట్టు మనకి 5,000 పైన స్టాక్ మార్కెట్ లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయి కదా. సో అన్ని కంపెనీస్ గురించి ఈ వీడియోలో మాట్లాడలేను. అలా మాట్లాడుకుంటే మనకి 24 hours కూడా వీడియోలో ఎంత సరిపోదు. కొన్ని కంపెనీస్ గురించి మాట్లాడతాను. అండ్ ఐనో కామెంట్ సెక్షన్లో కొంతమంది వాళ్ళు హోల్డ్ చేసిన కంపెనీ గురించి మాట్లాడిపోతే డిసప్పాయింట్ అవుతారు. బట్ అన్ని కంపెనీస్ గురించి మాట్లాడలేం గైస్, అదొకటి అర్థం చేసుకోండి. సెకండ్ థింగ్, ఇది ఏంటంటే రిజల్ట్స్ ట్రెండ్. సో రిజల్ట్స్ ట్రెండ్ నుంచి మనం ఐడియా పిక్ చేసుకోవాలి, కానీ బ్లైండ్గా ఇన్వెస్ట్ చేసేయకూడదు. ఓకే, దాని మీద ఫర్దర్గా వర్క్ చేయాలి. వర్క్ చేసి మీ కన్విక్షన్ బిల్డ్ అయిన తర్వాత దెన్ డెసిషన్ అయితే తీసుకోండి, కానీ బ్లైండ్ ఇన్వెస్ట్మెంట్లు ఎప్పుడూ చేయొద్దు. అండ్ ఇంకోటి, ఇలాంటి స్టాక్ రిలేటెడ్ వీడియోస్లోని అంటే మీరు ఫర్దర్గా రీసెర్చ్ చేయాలని చెప్తే కొంత 1-2 కామెంట్స్ కనబడుతుంటాయి. ఏంటంటే నేను ఫర్దర్ వర్క్ చేసేటట్టయితే వీడియో ఎందుకు చూడాలి, నేను వీడియో చూసే దాని గురించి కదా అని కామెంట్ చేస్తుంటారు. ఐ కెన్ టెల్ యూ, మీరు వీడియో చూసి ఇన్వెస్ట్ చేసేద్దాం బ్లైండ్గా అని ఆలోచనలో ఉన్నట్టయితే ఆల్ ది బెస్ట్ అండి. యూ విల్ నెవర్ మేక్ మనీ ఇన్ స్టాక్ మార్కెట్ లైక్ దట్. ఎందుకంటే వీడియో చూసి బ్లైండ్గా ఎస్ దేర్ ఆర్ సర్టెన్ ఛానల్స్ ఇందులో కొనండి అందులో అమ్మని అని చెప్తుంటారు, కానీ దట్స్ నాట్ గోయింగ్ టు వర్క్. ఓకే, మీకు వీడియోస్ నుంచి ఏంటంటే ఐడియా తీసుకోలే, కానీ ఇప్పుడు ఏదైతే వర్క్ మీకు షేర్ చేస్తున్నామో మొత్తం ఇది మీకు అనిపించవచ్చు ఓకే ఈజీగా అయిపోయి ఉంటుంది అని చెప్పి. నో, దీనికి కొన్ని అవర్స్ టుగెదర్ టీం పెట్టిన ఎఫర్ట్ ఇది. కొన్నిసార్లు లేట్ నైట్స్ పెట్టిన ఎఫర్ట్స్ అన్నమాట. అది ఇంతమంది టీం పెట్టిన ఎఫర్ట్ ఒక అవుట్పుట్ ఇది. ఓకే, అదే మీరు పనిచేయాలంటే చాలా కష్టం కదా. సో ఇక్కడ నుంచి మీరు ఐడియాస్ తీసుకోలే, కానీ బ్లైండ్ ఇన్వెస్ట్మెంట్లు అయితే తీసుకోవద్దు. సో రికమెండేషన్ భావించద్దు, ఐడియా తీసుకుని దాన్ని ఫర్దర్గా అయితే వర్క్ చేయండి. అండ్ సో నేను ఒకటి మాట్లాడాలి. సో ఏంటంటే ఈ కొత్త సిరీస్ ఏదైతే స్టార్ట్ చేసామో మీకు ఎలా అనిపించింది సిరీస్? సో మీకు నచ్చినట్లయితే సిరీస్ వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ కింద కామెంట్ సెక్షన్లో ఇఫ్ మీకు ఈ సిరీస్ హెల్ప్ఫుల్ అని చెప్పి ఒక కామెంట్ అయితే చేయడానికి ప్రయత్నించండి. చలో ఫటాఫట్ కంపెనీల గురించి మాట్లాడేస్తున్నాం. ఫస్ట్ కంపెనీ విషయంకి వచ్చేసరికి ప్రజెంట్ ట్రెండ్ ఏం నడుస్తుంది? చాలా ట్రెండ్లు నడుస్తున్నాయి. ఆటోలో విషయంకి వచ్చేసరికి ఏ ట్రెండ్ నడుస్తుంది? ఎస్యూవీ ఆబ్వియస్ గా. కరెక్ట్, ఎస్యూవీ ట్రెండ్ నడుస్తుంది కదా. మనం ఎస్యూవీలు కొద్ది దట్టు 4x4 కొంటే దెర్ ఇస్ వన్ కంపెనీ విచ్ ఇస్ గోయింగ్ టు గెట్ బెనిఫిట్, దట్ ఈస్ డివిగి టార్క్. ఓకే, ఎందుకంటే M&M కి వన్ ఆఫ్ ద మేజర్ సప్లయర్. M&M యాక్చువల్లీ వీళ్ళ లార్జెస్ట్ క్లయింట్ కూడా. అది వీళ్ళ నెంబర్స్ కూడా మనకు కనబడుతుంది. M&M యొక్క సేల్స్ ఏవైతే ఎలాగైతే గ్రో అవుతున్నాయో అది ఆటోమేటిక్ గా సప్లయర్స్ యొక్క సేల్స్ లో కూడా గ్రోత్ కనబడుతుంది. వీళ్ళ నెంబర్స్ విషయంకి వచ్చేసరికి రెవెన్యూలో మనకి 29% గ్రోత్ కనబడుతుంది, ఎబిటీలో 37% గ్రోత్, అండ్ మనకి నెట్ ప్రాఫిట్ లోని 50% గ్రోత్ డెలివర్ చేశారు. సో నెంబర్స్ పరంగా అయితే మంచి గ్రోత్ కనబడుతుంది. అండ్ ఈవెన్ ప్రెజెంటేషన్లోని గైడెన్స్ పరంగా కూడా యాక్చువల్లీ గైడెన్స్ కూడా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ థింగ్ మనకు తెలుసు అగైన్ M&M న్యూ మోడల్స్ లాంచ్ చేస్తుంది, చాలా ఉన్నాయి. ఓకే, ఆ న్యూ మోడల్స్ లాంచ్ చేస్తే అవి హిట్ అయ్యంటే ఆటోమేటిక్గా దానివల్ల సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది. అండ్ వీళ్ళు ఓన్లీ M&Mకే సప్లయర్ కాదు, టాటాకు కూడా సప్లయర్. టాటా మనకి హ్యారియర్ ఈవీ లాంచ్ చేసింది. ఓకే, ఈవీ ట్రాన్స్మిషన్ రిలేటెడ్ కూడా వీళ్ళు వర్క్ చేస్తారు. ఇన్ఫాక్ట్ టాటాతో కలిపి వీళ్ళు ఈవీ ట్రాన్స్మిషన్ రిలేటెడ్గా వర్క్ చేస్తున్నాము అండ్ కొత్త మోడల్స్ లాంచ్ చేయబోతుంది టాటా అని చెప్పి కూడా వీళ్ళు ప్రెజెంటేషన్ అయితే మాట్లాడుతున్నారు. అదొకటి ఇంట్రెస్టింగ్ అనిపించింది ఈ కంపెనీ ప్రెజెంటేషన్ పరంగా. నెక్స్ట్ లాంగ్ టర్మ్ యాన్యువల్ రెవెన్యూ పరంగా మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే 1,500 crores వీళ్ళు యాన్యువల్ రెవెన్యూ హిట్ చేయాలని అయితే టార్గెట్ పెట్టుకున్నట్టుగా చెప్తున్నారు. కరెంట్లీ చూసినట్టయితే మనకి 219 crores రెవెన్యూ అయితే వీళ్ళు జనరేట్ చేస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా నెక్స్ట్ జనరేషన్ ట్రాన్స్మిషన్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయి వేరియస్ OEMస్తో కలిపి వాటి మీద కూడా వర్క్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. సో ఓవరాల్గా వీళ్ళ క్లయింట్స్ గ్రో అవుతున్నారు, క్లయింట్స్ గ్రోత్తో వీళ్ళు గ్రో అవుతున్నారు. అండ్ అలాగే R&D మీద కూడా కంపెనీ బాగానే వర్క్ చేస్తున్నట్టుగా అయితే కనబడుతుంది. నెక్స్ట్ ఈ క్వార్టర్లో నాకు చాలా మంచి టర్న్ అరౌండ్ కనబడిన కంపెనీ రిషబ్ ఇన్స్ట్రుమెంట్స్. యాక్చువల్లీ IPO వచ్చినప్పుడు నాకు కంపెనీ అయితే బాగా నచ్చింది. మేనేజ్మెంట్ కూడా క్వాలిటీ బాగున్నది, అన్ని ప్రొడక్ట్స్కి డిమాండ్ ఉన్నది, ఇవన్నీ బాగున్నాయి. కానీ దాని తర్వాత వీళ్ళ నెంబర్స్ ప్యాథటిక్ నెంబర్స్ లిటరల్లీ షేర్ హోల్డర్ని అయితే చాలా డిసప్పాయింట్ చేసింది ఈ కంపెనీ. కానీ ఈ క్వార్టర్లో అయితే సాలిడ్ టర్న్ అరౌండ్, అంటే వీళ్ళ గ్రోత్లో మనకి 100% పైన సేల్స్లో గ్రోత్ నెంబర్స్లోని. అండ్ అలాగే వీళ్ళు గ్రోత్ విషయం గురించి చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. మార్జిన్స్ పరంగా 4% నుంచి 15% మార్జిన్ పెరిగింది. అండ్ అలాగే ప్రాఫిట్స్ పరంగా 3 crores నుంచి 20 crores వీళ్ళ ప్రాఫిట్ పెరిగింది. నువ్వు రిషబ్ ఇన్స్ట్రుమెంట్స్ నెంబర్స్ కవర్ చేసావు కదా, మేజర్లీ అంటే
ఈ టర్న్ అరౌండ్ కి మేజర్ కారణాలు ఏం కనబడుతున్నాయి కంపెనీ పరంగా? సో వీళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే రిషబ్ ఇన్స్ట్రుమెంట్స్ రిలేటెడ్ గా ప్రీవియస్ గా కి ఇప్పటికి చేంజ్ అంటే మనకి చూస్తే నెంబర్స్ లోని మార్జిన్స్ ఒకసారి అంత ఇంప్రూవ్మెంట్ కనపడింది, బాటమ్ లైన్ లో అంత ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది కదా. దానికి ఏంటంటే వీళ్ళ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, 2 కేటగిరీ చేసేసారు ప్రొడక్ట్స్ ని. సో హై మార్జిన్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన వీళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారని మేనేజ్మెంట్ చెప్తుంది. దట్టు అందులో కూడా హై ప్రెషర్ డైకాస్ట్ ఉన్నది కదా, ఇట్ సైడ్ ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, ఎందుకంటే వీళ్ళకి ఇక్కడ నుంచి మార్జిన్స్ బాగా జనరేట్ అవుతున్నాయని చెప్పి. ప్రొడక్ట్ మిక్స్ ఏదైతే ఉందో దట్ ఈస్ డెలివరింగ్ ప్రాఫిటబిలిటీ. ట్రూ, ప్రొడక్ట్ మిక్స్ ఇంప్రూవ్ చేసుకోవడంతో హై మార్జిన్ సైడ్ ఫోకస్ చేయడంతో మనకి ప్రాఫిటబిలిటీ కనబడుతుంది. దీనికన్నా వీళ్ళు రిలేటెడ్ గా ఉన్నటువంటి ఇష్యూ మనం మాట్లాడుకోవాలంటే వీళ్ళకున్న మేజర్ ఇష్యూ ప్రీవియస్ గా యూరోపియన్ బిజినెస్ ఉన్నది కదా వీళ్ళది. వీళ్ళ సబ్సిడరీ కంపెనీ ల్యూమెల్ అలుకాస్ట్ ఏదైతే ఉన్నదో ఇక్కడ నుంచే వీళ్ళకి ఇప్పటి వరకు ప్రెషర్ కనపడుతుంది. బట్ వీళ్ళ సబ్సిడరీ కంపెనీ యూరోప్ లో ఎక్కడైతే ఉన్నదో అక్కడ గవర్నమెంట్ చేంజ్ అయింది. సో ఈ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత పాలసీస్ చేంజ్ చేస్తారు కదా. సో ఆ పాలసీస్ చేంజ్ అవడం వల్ల నెక్స్ట్ 5 years లోని ఇక్కడ నుంచి వీళ్ళు చాలా మంచి గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటున్నారు. అండ్ వీళ్ళ రెవెన్యూస్ లోని నెక్స్ట్ 5 years లో 50% ఆఫ్ ది కంట్రిబ్యూషన్ ఈ సబ్సిడరీ కంపెనీ నుంచి వస్తుందని కూడా మేనేజ్మెంట్ చెప్తుంది. ఓవరాల్ కంపెనీ నెంబర్స్ లోని సూపర్ కదా. సో ఎందుకంటే అక్కడ నుంచి ప్రెషర్ పడుతున్న దగ్గర నుంచి ఒక్కసారి 5 years లో ఎంత ఇంప్రూవ్మెంట్ అంటే ఆబ్వియస్లీ అది పాజిటివ్ ట్రిగర్ ప్లే చేస్తుంది. దాంతో పాటుగా వీళ్ళకి సోలార్ బిజినెస్ ఉన్నది, దో ఇట్ ఈస్ వెరీ స్మాల్. సో అక్కడ నుంచి తక్కువ కంట్రిబ్యూషన్ వస్తున్నా కూడా నెక్స్ట్ ఇక్కడ నుంచి కూడా చాలా స్ట్రాంగ్ కంట్రిబ్యూషన్ వస్తుందని మేనేజ్మెంట్ అయితే కామెంటరీలో చెప్తుంది. సో ఈ పాజిటివ్ ట్రిగర్స్ ఏవైతే ఉన్నాయో అవైతే క్లియర్ గా అంటే మేనేజ్మెంట్ దగ్గర నుంచి వస్తున్నటువంటి కామెంట్స్ బట్టి వీళ్ళు చెప్తున్నట్టు డెలివర్ చేసినట్లయితే మాత్రం వీ కెన్ సీ టర్న్ అరౌండ్. అండ్ రిజల్ట్స్ స్టాక్ కూడా ఒక్కసారి బాగా జంపుకొట్టింది. దో బాగా పెరిగినా కూడా ఇంకా యాక్చువల్లీ అంటే సెప్టెంబర్ 2023 ఐపీఓ వచ్చింది. అవును, ఐపీఓ ప్రైస్ కానీ ఇప్పటికి తక్కువగానే కనబడుతుంది. నెక్స్ట్ మనకి వీడియో స్టార్టింగ్ నుంచి ట్రావెల్ ఈ సెక్టర్ రిలేటెడ్ మాట్లాడుకుంటున్నాం కదా. సో ఈ సెక్టర్ రిలేటెడ్ ఏదైనా కంపెనీ నువ్వు అబ్జర్వ్ చేసావా? ఎస్, యాక్చువల్లీ ట్రావెల్ రిలేటెడ్ ఓన్లీ హోటల్స్ మాత్రమే కాకుండా మనకి ట్రావెల్ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో సాలిడ్ గ్రోత్ డెలివర్ చేసాయి. ఒక ప్లాట్ఫామ్ కంపెనీస్ అనగా చాలా మంది ఈజీ ట్రిప్ కనెక్ట్ అయిపోతారు, ఎందుకంటే అది బాగా రీటైల్లో పాపులర్ అయిన స్టాక్. కానీ యాక్చువల్లీ దేర్ ఆర్ 2 కంపెనీస్ నాకు చాలా మంచి గ్రోత్ డెలివర్ చేసినట్టుగా కనబడ్డాయి. ఒకటి ఇక్సిగో, ఇంకోటి యాత్ర. ఇక్సిగో పేరు అనగానే చాలా మంది ఏమనుకుంటారంటే ఎక్సిగోలో ఎవరు బుక్ చేసుకుంటారు, ఎక్సిగో ఏముంటుంది అనుకుంటారు. కానీ ఎక్సిగో హ్యాస్ 2 స్ట్రాంగ్ బ్రాండ్స్ తెలుసా చందు. ఓకే, ఎస్పెషలీ మనకి Tier 2, Tier 3, Tier 4 సిటీస్లోని వీళ్ళ బ్రాండ్స్ చాలా చాలా స్ట్రాంగ్. ఒకటి బస్ టికెటింగ్లోని అభి బస్ ఏదైతే ఉందో అది వీళ్ళ బ్రాండే. ఓకే, చాలా మంది తెలియంది. ఇంకోటి ట్రైన్ టికెట్ బుకింగ్లో కన్ఫర్మ్ టికెట్ యాప్ ఉంది కదా, అది కూడా వీళ్ళదే. ఓకే, ఎక్సిగో ఫ్లైట్ టికెటింగ్లో అక్కడ కూడా గ్రోత్ వస్తుంది. బట్ ఈ 2 స్ట్రాంగ్ బ్రాండ్స్ వీళ్ళకి మాట్లాడుకోవాలంటే ఓవరాల్గా ఈ క్వార్టర్లోని వీళ్ళు జీటీవీ గ్రోత్ చూసేటది 55% జీటీవీ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఆపరేషన్స్లోని రెవెన్యూలో 73% గ్రోత్ కనబడుతుంది. అండ్ వీళ్ళ కాంట్రిబ్యూషన్ మార్జిన్ కూడా 48% ఓవరాల్ కంపెనీ పెరిగింది. ఇందులో మనం ట్రైన్ టికెటింగ్ విషయంకి వచ్చేసరికి ఇక్కడ జీటీవీలోని 30% మనకు గ్రోత్ కనబడుతుంది. అండ్ వీళ్ళ రెవెన్యూస్లోని 129% గ్రోత్ కనబడుతుంది. అండ్ కంట్రిబ్యూషన్ మార్జిన్ 32% గ్రో అయింది. అండ్ వీళ్ళ డామినెన్స్ కూడా ఇంకా పెరుగుతుంది. ఇక్కడ యాక్చువల్లీ చాలా మంచి మార్కెట్ షేర్ని అయితే కంబైన్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ ఫ్లైట్ టికెటింగ్ బిజినెస్లో కూడా 78% గ్రోత్ డెలివర్ చేశారు. అంటే వీళ్ళ ఎక్సిగో బిజినెస్ ఏదైతే ఉన్నదో అక్కడ కూడా గ్రోత్ డెలివర్ చేశారు. అక్కడ జీటీవీ 81% పెరిగినట్టుగా చెప్తున్నారు. రెవెన్యూస్లో 149% గ్రోత్ కనబడుతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ కంట్రిబ్యూషన్ మార్జిన్ 42% పెరిగినట్టుగా. అండ్ వీళ్ళ మార్జిన్స్లో కూడా చాలా మంచి గ్రోత్ కనబడుతుంది. అండ్ బస్ టికెటింగ్ బిజినెస్ అదే అభి బస్ బిజినెస్ విషయం వచ్చేసరికి ఇక్కడ 74% గ్రోత్ కనబడినట్టుగా చెప్తున్నారు. మనకి జీటీవీలో 81% గ్రోత్, రెవెన్యూస్లో 93% గ్రోత్, అండ్ కంట్రిబ్యూషన్ మార్జిన్లో 44% గ్రోత్ కనబడుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ నెంబర్స్లో ఈ గ్రోత్ ఏదైతే ఉన్నదో నువ్వు ఈ నెంబర్స్లో గ్రోత్ మాత్రం కాదు, ఈ కంపెనీ యొక్క ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ ట్రాక్ చేస్తున్నావు, ఇంకోటి అబ్జర్వ్ చేస్తావు. ఏంటనుకున్నావు, అనలిస్ట్ యొక్క క్యూ. అవును, ఓకే, నువ్వు ఎక్స్చేంజ్ ఫైలింగ్ తీయు. ఓకే, వీళ్ళ కళ్ళని మ్యూచువల్ ఫండ్ కంపెనీ కానీ కళ్ళని పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ కంపెనీ కానీ ఉండదు. ఆల్మోస్ట్ వీళ్ళు చాలా పిఎంఎస్లో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ క్యూ కడుతున్నారు అనమాట. బోల్డ్ మంది మీట్ అవుతున్నారు. స్టాక్ యాక్చువల్లీ మార్చ్ లోస్ నుంచి చూసినట్టయితే బాగా పెరిగింది. బట్ అలాగే నెంబర్స్లో గ్రోత్ కూడా బాగా డెలివర్ చేస్తున్నారు. గ్రోత్ కంటిన్యూ అయితే దెన్ ఇట్ షుడ్ డూ వెల్. దే హ్యావ్ వెరీ గుడ్ స్ట్రాంగ్ బ్రాండ్స్ అన్నమాట. అండ్ అదర్ ప్లాట్ఫామ్ కంపెనీ యాత్ర విషయంకి వచ్చేసరికి ఇక్కడ కూడా వీళ్ళు రెవెన్యూలోని 108% గ్రోత్ అయితే డెలివర్ చేశారు.
అండ్ ఎబిటాలో 249% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ మార్జిన్స్లో కూడా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కనబడింది. అండ్ వీళ్ళు 3 న్యూ కార్పొరేట్స్ని యాడ్ చేసినట్టుగా చెప్తున్నారు. యాక్చువల్లీ యాత్ర ఏం చేస్తుందంటే వాళ్ళు B2B బిజినెస్ ఏదైతే ఉంటుందో దాని మీద ఫోకస్ ఎక్కువగా పెంచుతున్నారు. ఓకే, రీటైల్ బిజినెస్ మాత్రమే కాకుండా మనకి కార్పొరేట్ టికెటింగ్ ఉంటుంది కదా, అక్కడ వీళ్ళు ఫోకస్ అయితే బాగా పెంచుతున్నారు. ఓవరాల్గా ట్రావెల్ రిలేటెడ్ భూమి ఏదైతే మనం చూస్తున్నామో, గ్రౌండ్లో చూస్తున్నామో, అది కంపెనీస్ యొక్క నెంబర్స్లో కూడా మనకు కనబడుతుంది. దట్స్ నైస్. ఇందుకే మరి నెక్స్ట్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏమైనా కంపెనీస్ అబ్జర్వ్ చేసావు ఈ క్వార్టర్లోని? ఎందుకులే 3 కంపెనీస్ సాలిడ్ గ్రోత్ డెలివర్ చేసాయి. ఒకటి HBL ఇంజనీరింగ్ కదా, కవచ్ రిలేటెడ్ వీళ్ళకి ఆర్డర్స్ అయితే వస్తున్నాయి కదా, అది నెంబర్స్ లో కూడా మనకు కనబడుతుంది. వీళ్ళ మార్జిన్స్ చూడు 21% నుంచి 32% మనకి ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. ప్యాట్లో 80 crores నుంచి 140 crores కి ప్యాట్లో మనకి గ్రోత్ కనబడుతుంది. మేజర్లీ యాక్చువల్లీ వీళ్ళ ఎలక్ట్రానిక్స్ డివిజన్ ఏదైతే ఉన్నదో ఇక్కడే గ్రోత్ వచ్చింది. వీళ్ళ బ్యాటరీస్ డివిజన్లో మనకి పెద్ద గ్రోత్ లేదు, కానీ ఎలక్ట్రానిక్స్ డివిజన్లోని 87 crores నుంచి వీళ్ళ రెవెన్యూ 180 crores-కి గ్రోత్ కనబడుతుంది. అండ్ ప్యాట్లోని 10 crores నుంచి 89 crores-కి మనకి గ్రోత్ కనబడుతుంది. సో మేజర్లీ ఎలక్ట్రానిక్స్ డివిజన్ అయితే డెఫినెట్లీ HBL ఇంజనీరింగ్ పరంగా సాలిడ్ గ్రోత్ డెలివర్ చేసింది మనం మాట్లాడుకోవచ్చు. సెకండ్ కంపెనీ లారస్ ల్యాబ్స్. లారస్ యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ నీకు గుర్తుంటే చందు, సేమ్ ఇదే క్వార్టర్లోని వన్ ఆఫ్ ద వర్స్ట్ నెంబర్స్ డెలివర్ చేశారు కంటిన్యూస్గా. అండ్ యాక్చువల్లీ దిస్ క్వార్టర్ వాస్ పీక్ లాస్ట్ ఇయర్. అవును, ఓకే, అందుకనే మనం చూసినట్టయితే వీళ్ళ రెవెన్యూస్లోని 31% గ్రోత్ కనబడుతుంది లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే క్వార్టర్ కంపేర్ చేసినట్టయితే. ఎబిటాలోని 100% పైన గ్రోత్ కనబడుతుంది. ఈవెన్ ప్యాట్లో కూడా మనకి 1000% పైన గ్రోత్ కనబడుతుంది. ఎందుకంటే క్వార్టర్ వాజ్ ద వర్స్ట్ అన్నమాట. మేజర్లీ ఈసారి లారస్కి CDMO సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో అక్కడ నుంచి మెజారిటీ ఆఫ్ ద గ్రోత్ అయితే వచ్చింది. వీళ్ళ రెవెన్యూస్లో 103% CDMO సెగ్మెంట్లో గ్రోత్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసినట్టయితే. అండ్ స్మాల్ మాలిక్యూల్స్లో ఎస్పెషల్లీ 130% గ్రోత్ అయితే వచ్చింది. అండ్ మేనేజ్మెంట్ కూడా ఏం చెప్తున్నారు అంటే ఫ్యూచర్లోని వీళ్ళ CDMO సెగ్మెంట్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి 50% ఆఫ్ ద రెవెన్యూ అయితే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ అలా గ్రోత్ కూడా డెలివర్ అవుతుంది. అండ్ కమింగ్ క్వార్టర్స్లో కూడా లారస్ పరంగా చాలా బులిష్ కామెంటరీ వినబడుతుంది అనలిస్టుల దగ్గర నుంచి. అయితే రెగ్యులర్గా మనం అనలిస్ట్ టాక్స్లో అది కూడా వింటుంటాం కదా, సో ఓవరాల్గా పాజిటివ్ కామెంట్ అయితే మనకు కనబడుతుంది. లారస్ రిలేటెడ్ ఇంకొక పాయింట్ కూడా యాడ్ చేయాలి. లాస్ట్ వీక్లో యాక్చువల్లీ ఈ వీక్లోనే వాళ్ళు బిజినెస్లో CDMO బిజినెస్ అండ్ అలాగే క్రామ్స్ బిజినెస్ ఉన్నారు కదా, సో వీటిని ఏంటంటే కన్సల్టేట్ చేస్తున్నారు బిజినెస్. అంటే అన్ని బిజినెస్లు ఒక టైప్ ఆఫ్ బిజినెస్లన్నీ ఒకదాని కిందకే తీసుకురావడానికి అని చెప్పి స్కీమ్ ఆఫ్ అరేంజ్మెంట్ వీళ్ళు అనౌన్స్ చేశారు. అది కూడా పాజిటివ్ ప్లే చేస్తుంది. అంటే ఈజీ ఉంటుంది బిజినెస్ చేయడానికి అని చెప్పేసి మేనేజ్మెంట్ చెప్తుంది. సో అది కూడా వన్ థింగ్ అబ్జర్వ్ చేయాల్సి ఉంది. థర్డ్ కంపెనీ యాక్చువల్ నువ్వు లేనప్పుడు జాగిల్ రిజల్ట్స్ వచ్చాయి, సూపర్ ఉన్నాయి. యాక్చువల్లీ జాగిల్ యొక్క నెంబర్స్లోనే చాలా మంచి గ్రోత్ కనబడుతుంది. అండ్ అలాగే ఎక్విజిషన్స్ రిలేటెడ్గా కూడా కొన్ని ఫైనల్ స్టేజ్లో ఉన్నట్టుగా కామెంట్ చేస్తున్నారు. సో అండ్ అలాగే వీళ్ళది ట్యాక్స్ రిలేటెడ్గా ఒక ప్లాట్ఫామ్ వీళ్ళు ఎక్వైర్ చేస్తారు. అక్కడి నుంచి వీళ్ళు చాలా మంచి గ్రోత్ యాంటిసిపేట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ గ్రోత్ గైడెన్స్ కూడా 35 to 40% వీళ్ళు గ్రో అవుతామని అయితే మేనేజ్మెంట్ కామెంట్ చేస్తున్నారు. అండ్ ఎబిటాలో కూడా 10 to 11% ఎబిటా మార్జిన్ అయితే డెలివర్ చేస్తామని అయితే మేనేజ్మెంట్ చెప్తున్నారు. సో ఓన్లీగా జాగిల్ కూడా మనకి చాలా మంచి గ్రోత్, అంటే మన తెలుగు రాష్ట్రం నుంచి మాట్లాడుకుంటే ఈ 3 కంపెనీస్ లార్జ్ కంపెనీస్లో మాట్లాడుకుంటే సాలిడ్ గ్రోత్ డెలివర్ చేస్తారని మాట్లాడుకోవచ్చు. సూపర్. మన నెక్స్ట్ కంపెనీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఒక చిన్న రియల్ ఎస్టేట్ కంపెనీ. వాళ్ళ నెంబర్స్లోనే కాదు, యాక్చువల్ ఫ్యూచర్ రిలేటెడ్గా కూడా మనకి చాలా పాజిటివ్ ట్రాక్షన్ అయితే కనబడుతున్నది. అప్టోన్ అని చెప్పి వీళ్ళ సేల్స్ 120 crores నుంచి 187 crores-కి గ్రో అయ్యాయి. ప్యాట్ 5 crores నుంచి 82 crores గ్రో అయింది. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ దీనికన్నా కూడా వీళ్ళకి DLFకి మధ్యలోనే చాలా లాంగ్ టర్మ్ డిస్ప్యూట్ ఒకటి ఉన్నది. ఓకే, తులసివాడి అర్బన్ రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని చెప్పి ముంబైలోని వన్ ఆఫ్ ద మోస్ట్ హై ప్రొఫైల్ రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఇదన్నమాట. ఇక్కడ ఈ డిస్ప్యూట్ ఏదైతే ఉన్నదో ఈ డిస్ప్యూట్ వల్ల ప్రాజెక్ట్ ఆగిపోయింది. అండ్ అక్కడ 17 ఎకరాల ల్యాండ్ అన్నమాట, ఆల్మోస్ట్ 10,000 కోట్ల రెవెన్యూ జనరేట్ చేసే ల్యాండ్ అన్నమాట ఇది. సో ఆ డిస్ప్యూట్ సాల్వ్ చేసుకున్నారు. ఓకే, సాల్వ్ చేసుకుని ఇప్పుడు DLFకి వీళ్ళు 800 కోట్లు పే చేస్తున్నారు. అందులో ఆల్రెడీ వీళ్ళు 100 కోట్లు పే చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ మిగిలిన బ్యాలెన్స్ పేమెంట్ ఏదైతే ఉందో దాని రిలేటెడ్ వీళ్ళు కొలెటరల్ కూడా ఇచ్చారు. సో ఓవరాల్గా కంపెనీ పరంగా మాట్లాడుకుంటే చాలా ప్రీమియం ల్యాండ్ బ్యాంక్ వీళ్ళకి ఆపర్చునిటీ అయితే ఓపెన్ అయినట్టుగా మనం మాట్లాడుకోవచ్చు. దట్ ఈస్ వన్ ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ అన్నమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాలంటే కోవిడ్ తర్వాత ప్లాట్ఫామ్ కంపెనీస్లోనే యాక్చువల్లీ ఎక్కువ నెగిటివిటీ ఫేస్ చేసిన కంపెనీ ఏదైనా ఉన్నదంటే కార్ట్రేడ్. ఓకే, క్యాష్ జనరేట్ చేస్తూ ప్రాఫిట్ జనరేట్ చేస్తూ ఆ నెగిటివిటీ సోషల్ మీడియా వల్ల చాలా మంది భయంకరమైన నెగిటివిటీ అయితే స్ప్రెడ్ చేశారు. స్టాక్ బీభత్సం కరెక్ట్ అయింది అండ్ సాలిడ్ ర్యాలీ కూడా చూసింది.
నా వీళ్ళు కన్సిస్టెంట్లీ నెంబర్స్లోని గ్రోత్ క్వార్టర్ డెలివర్ చేస్తున్నారు. ప్రజెంట్ చూసినట్లయితే వీళ్ళ రెవెన్యూస్లోని ఈ క్వార్టర్లో 27% గ్రోత్, ఎబిటాలో 98% గ్రోత్, అండ్ ప్యాట్లోని 106% గ్రోత్ కనబడుతుంది. అన్నిటికన్నా నాకు మేజర్ థింగ్ ఇంట్రెస్టింగ్ ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు OLX బిజినెస్ ఎక్వైర్ చేశారు కదా, ఆ OLX బిజినెస్లోని మనకి మంచి టర్న్ అరౌండ్. యాక్చువల్లీ OLX వాళ్ళ ఆటో బిజినెస్ యొక్క లాసెస్ వల్ల వాళ్ళ ఆటో బిజినెస్ని ఓవరాల్గా గ్లోబల్ అమ్మేసుకుందాం అనుకున్నారు. అమ్మేసుకుందాం అన్న కాల్ ఏదైతే ఉన్నదో ఇది వీళ్ళకి చాలా అడ్వాంటేజ్ అయిపోయింది. ఎందుకంటే వీళ్ళకి ఆటో బిజినెస్ ఒకటి సేల్కి వచ్చినప్పుడు వీళ్ళు స్మార్ట్గా ఎలా ప్లే చేశారంటే ఆటో ఒకటే కొన్నట్టయితే మీ దగ్గర OLX ఉంటుంది, నా దగ్గర OLX ఉంటుంది, ఒకే బ్రాండ్ ఇద్దరి దగ్గర ఉంటే ఎలాగని అని చెప్పి ఓవరాల్గా ఇండియాలోనే ఎంటైర్ OLX బిజినెస్ రిలేటెడ్గా మాట్లాడారు. అండ్ OLX గ్లోబలీ వాళ్ళు చూసినట్టయితే ఇండియా బిజినెస్ అంత పెద్ద బిజినెస్ కాదు కాబట్టి సో వాళ్ళు కూడా సెల్ చేయడానికి రెడీ అయిపోయారు. ఎంటైర్ బిజినెస్ వీళ్ళు కొనేయడం వల్ల వీళ్ళ లాస్ మేకింగ్ పార్ట్ ఏదైతే ఉన్నదో వెంటనే షట్ డౌన్ చేశారు. నెంబర్స్లో టర్న్ అరౌండ్ క్లియర్లీ కనబడుతుంది. ఓకే, రెవెన్యూస్లో అది పెద్ద గ్రోత్ లేకపోయినా రెవెన్యూస్లో 12% మనకి OLX బిజినెస్లో గ్రోత్ కనబడుతుంది. బట్ ఎబిటా విషయంకి వచ్చరికి 23% గ్రోత్, మార్జిన్స్ 18% 21%కి, అండ్ ప్యాట్లో 71% గ్రోత్ కనబడుతుంది. అండ్ అలాగే ఈ OLX యొక్క ప్లాట్ఫామ్ రిలేటెడ్గా ట్రస్ట్ బిల్డ్ చేయడం గురించి, ఎందుకంటే OLX రిలేటెడ్గా వేరియస్ డౌట్స్ అయితే ఉంటాయి కదా, ఎందుకంటే ఇక్కడ ఫ్రాడ్స్ కూడా చాలా జరిగాయి. సో ట్రస్ట్ బిల్డ్ చేయడం కోసం అని చెప్పి వీళ్ళు యూజ్ చేసి వేరియస్ సేఫ్టీ రిలేటెడ్గా మెషర్స్ని కూడా తీసుకున్నారు. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే OLX బిజినెస్ ఈ బిజినెస్కి చాలా సాలిడ్ ఎక్విజిషన్ కింద మారుతుందని అయితే నవ్వు. ఎందుకంటే నువ్వు ఏదైనా సెకండ్ హ్యాండ్ ప్రోడక్ట్ అమ్మాలనుకో OLX కాకుండా వేరే ప్లాట్ఫామ్ చెప్పు. ఆబ్వియస్గా ఎవరిని అడిగినా సరే ఏదైనా అమ్మేటప్పుడు సెకండ్ హ్యాండ్ OLXకి వెళ్ళిపోతారు బ్లైండ్ గా. మైండ్ లో సెట్ అయిపోయింది, స్ట్రాంగ్ రీకల్ అయిపోయిన బ్రాండ్ అది. సో అక్కడ వీళ్ళు బాగా గ్రో చేయగలిగినైతే మాత్రం ఆపర్చునిటీ అయితే మాత్రం చాలా ఉన్నది. చెందిన ఇంకొక కంపెనీ మర్చిపోయి మన తెలుగు రాష్ట్రాలు చెందింది. ఈ కంపెనీ కూడా చాలా మంచి గ్రోత్ డెలివరీ చేసింది, వ్యాలెంట్ కమ్యూనికేషన్స్ అని చెప్పి. వీళ్ళు బోత్ ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రెజెంటేషన్ చూసినట్లయితే వీళ్ళు చాలా మంచి ఆర్డర్ బుక్ కూడా కనబడుతుంది. 86.94 crores వీళ్ళ ఆర్డర్ బుక్ ఉన్నట్టుగా, అండ్ LOI 4.5 crores, అండ్ అలాగే L1 స్టేజ్లోని ఇంకొక 6 crores, అండ్ అలాగే అడ్వాన్స్ స్టేజ్లో ఇంకొక 20 crores ఆర్డర్ బుక్ ఉన్నట్టుగా ఇలా ఓవరాల్గా స్ప్లిట్ అయితే ఇచ్చారు. మంచి ఆర్డర్ బుక్ కనబడుతుంది. అంటే వీళ్ళది తేజస్తో ఉన్న పార్ట్నర్షిప్ ఏదైతే ఉన్నదో అక్కడి నుంచి కూడా మంచి గ్రోత్ అయితే వస్తుంది. దిస్ ఈజ్ అనదర్ ఇంట్రెస్టింగ్ కంపెనీ. అంటే నా అబ్జర్వేషన్ పరంగా ఈ క్వార్టర్లో మంచి గ్రోత్ డెలివర్ చేసిన కంపెనీస్లోని. నెక్స్ట్ గోల్డియం ఇంటర్నేషనల్, దీన్ని చాలా మంది మర్చిపోయారు రీసెంట్ టైంలోని. గోల్డియం స్మార్ట్గా ఏం చేస్తుంది అనుకున్నావు? ఓకే, ఒకటి వీళ్ళు ల్యాబ్ గ్రోన్ బిజినెస్ గ్రో చేస్తున్నారు, ఓకే, అందులో డౌట్ లేదు. ఇప్పుడు చూసినట్టయితే ఓవరాల్గా వీళ్ళ రెవెన్యూస్లోని వీళ్ళు ల్యాబ్ గ్రోన్ రెవెన్యూస్ ఏవైతే ఇంతకుముందు లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్కి 68% ఉన్నట్టయితే అది ఇప్పుడు 88% గ్రో అయింది. న్యాచురల్ డైమండ్స్ ఇంతకుముందు 37% రెవెన్యూ కంట్రిబ్యూట్ చేస్తే అది ఇప్పుడు 12% రెడ్యూస్ అయింది. సో ల్యాబ్ గ్రోన్ బిజినెస్ అయితే బాగా గ్రో చేశారు. అండ్ ఈ క్వార్టర్లో నెంబర్స్లో కూడా గ్రోత్ కనబడుతుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వీళ్ళు వాళ్ళ ఓన్ రీటైల్ స్టోర్ ఏదైతే లాంచ్ చేశారో ఆరిజిన్ అని చెప్పి వీళ్ళ రీటైల్ స్టోర్స్ ఏవైతే ఆల్రెడీ ముంబైలో 6 stores ఓపెన్ చేశారు. అండ్ ఐ థింక్ 100 stores ఎక్స్పాండ్ చేస్తా అని చెప్పి ప్లాన్ చెప్పారు. దాని గురించి వస్తున్నా. మొన్న ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. QIP త్రూ ఫండ్ రైజ్ చేశారు కదా వీళ్ళు. ఆ ఫండ్ మొత్తాన్ని స్టోర్స్ లో మంచి పార్టిసిపేషన్ వచ్చింది. ఆ ఫండ్ ఏదైతే వచ్చిందో దాన్ని మొత్తం ఈ స్టోర్స్ ఎక్స్పాన్షన్ కి యూజ్ చేస్తా అంటున్నారు. నెక్స్ట్ 3 years లోని దగ్గర 100 stores వరకు తీసుకెళ్తా అంటున్నారు వీళ్ళు మొత్తం. 100 stores. సో మోస్ట్లీ ఓన్లీ ల్యాబ్ గ్రోన్ B2B కంపెనీ నుంచి రీటైల్ కంపెనీకి అయితే మారబోతుంది. అండ్ అలాగే వీళ్ళకి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ కూడా ఉన్నది. ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళకి అది అడ్వాంటేజ్ కూడా అవుతుంది. సో దట్స్ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. కానీ ఓన్లీ థింగ్ వీళ్ళకి US ఎక్స్పోర్ట్స్. సో US టారిఫ్ రిలేటెడ్గా ఇప్పుడు ఈ టారిఫ్ రిలేటెడ్ టెన్షన్ ఏదైతే ఉన్నదో అది ఒకటి షార్ట్ టర్మ్ పెయిన్గా మనం చూడొచ్చు. నెక్స్ట్ హాస్పిటల్ సైడ్ ఏమైనా ఇంట్రెస్టింగ్గా కనపడ్డాయా? 2 హాస్పిటల్స్ కంపెనీస్ అయితే చాలా మంచి గ్రోత్ డెలివర్ చేస్తాయి. ఒకటి మనకి అలోపతి అయినట్టయితే ఇంకోటి ఆయుర్వేద రిలేటెడ్ కంపెనీ అన్నమాట. అలోపతిలోని యథార్థ హాస్పిటల్ అని చెప్పి వాల్యుయేషన్స్ పరంగా కూడా రీజనబుల్లో ఉండే స్టాక్ ఇది. వీళ్ళ రెవెన్యూస్లోని 22% గ్రోత్ డెలివర్ చేశారు. ఎబిటాలో 20% గ్రోత్ కనబడుతుంది. అండ్ ప్యాట్లో 38% గ్రోత్ కనబడుతుంది. అండ్ అలాగే న్యూఢిల్లీలోని వీళ్ళు 2 బ్రౌన్ఫీల్డ్ ఎక్స్పాన్షన్ కూడా చేస్తున్నారు. బెట్కౌన్ నాకు గుర్తులేదు, ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను, పెడతాను. సో ఎక్స్పాన్షన్ కూడా చేస్తున్నారు, విచ్ ఇస్ రియలీ గుడ్ హాస్పిటల్ పరంగా మనం మాట్లాడుకోవాలంటే. సెకండ్ ఆయుర్వేద ట్రీట్మెంట్ రిలేటెడ్గా జీనా సైకో అని చెప్పి
స్టాక్ అయితే విజృంభించేసింది, భయంకరంగా పెరిగిపోయింది. బీభత్సంగా పెరిగిపోయింది. బట్ గ్రోత్ బాగా డెలివర్ చేస్తున్నారు. సో వీళ్ళ రెవెన్యూస్లోని 74% గ్రోత్, ఎబిటాలో 220% గ్రోత్, ప్యాట్లో 218% గ్రోత్, మార్జిన్స్ కూడా 16% నుంచి 29%కి వీళ్ళ మార్జిన్స్ అయితే ఇంప్రూవ్ అయ్యాయి. అండ్ అలాగే గవర్నమెంట్ షేర్ ఏదైతే ఉన్నదో అది తగ్గించుకోవడం వల్ల మార్జిన్స్లో ఇంప్రూవ్మెంట్ చూపిస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ అలాగే వీళ్ళు ఇన్పేషెంట్ ఏదైతే ఉన్నదో అక్కడ 46%, అవుట్ పేషెంట్ సెగ్మెంట్లో 61%, డే కేర్ సెగ్మెంట్లో 164% గ్రోత్, అండ్ వీడియో కాల్ కన్సల్టేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారంట. అందులో 64% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ 2570 ఆపరేటింగ్ బెడ్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అది ఇంకొక 319 ఆపరేటింగ్ బెడ్స్ అయితే యాడ్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏమన్నారంటే బై ఎండ్ ఆఫ్ ది ఇయర్ వీళ్ళ బెడ్ కౌంట్ 3000కి ఇంక్రీజ్ చేస్తామని, అండ్ 3 to 5 yearsలోని 7000 నుంచి 10,000 వరకు వీళ్ళు బెడ్ కౌంట్ అయితే ఇంక్రీజ్ చేస్తామని చెప్తున్నారు. సో ఫ్యూచర్ గ్రోత్ రిలేటెడ్గా కూడా గైడెన్స్ పరంగా మేనేజ్మెంట్ స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారు. కాకపోతే స్టాక్ అగైన్ మ్యాసివ్ రన్ అప్ అయితే ఆల్రెడీ చూస్తుందని మనం మాట్లాడుకోవాలి. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాలంటే మనకి రీసైక్లింగ్ రిలేటెడ్గా పాండియా ఆక్సైడ్ యాక్చువల్ చాలా మంచి నెంబర్స్ డెలివర్ చేస్తుంది. అండ్ ఇన్ఫాక్ట్ గ్రోత్ గైడెన్స్ పరంగా కూడా చాలా మంచి గైడెన్స్ అయితే ఇచ్చారు. వీళ్ళ రెవెన్యూస్లో మనకి 30% పైన గ్రోత్ కనబడుతుంది. అండ్ ఎబిటాలోని 82% గ్రోత్, ప్యాట్లోని 90% గ్రోత్ కనబడుతుంది. మార్జిన్స్ 5% నుంచి 7%కి ఇంప్రూవ్ అయ్యాయి. అండ్ అలాగే వీళ్ళ కెపాసిటీ ఎడిషన్ పరంగా మాట్లాడుకోవాలంటే వీళ్ళు లెడ్ రిలేటెడ్ కెపాసిటీ ఏదైతే ఉంటుందో అది 72,000 మెట్రిక్ టన్ పెర్ annum కెపాసిటీని యాడ్ చేయబోతున్నట్టు చెప్తున్నారు. అండ్ కాపర్ రిలేటెడ్గా కూడా వీళ్ళు చాలా కెపాసిటీ ఎడిషన్ చేస్తున్నారు. అండ్ ప్లాస్టిక్ రిలేటెడ్గా కూడా కెపాసిటీ ఎడిషన్ అయితే చేస్తున్నారు. మనకు తెలుసు గవర్నమెంట్ యొక్క పుష్ ఏదైతే ఉన్నదో రీసైక్లింగ్ రిలేటెడ్గా మోస్ట్ ఆఫ్ ద రీసైక్లింగ్ కంపెనీస్కి అయితే అది పాజిటివ్గా ప్లే చేస్తుంది. సో అందులోని మనకి గ్రావిటా ఉన్నది, పాండియా ఆక్సైడ్ ఉన్నది, ఇలాంటి చాలా కంపెనీస్ ఉన్నాయి. అండ్ ఈ క్వార్టర్లో నాకు పాండియా రిలేటెడ్గా నెంబర్స్ అయితే ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ కూడా అది ఇంట్రెస్టింగ్ అనిపించింది. నెక్స్ట్ ఈ క్వార్టర్లోని ఒక సెగ్మెంట్లో అయితే ఇంట్రెస్టింగ్ థింగ్ అబ్జర్వ్ చేసా. ఈ వాల్యూ రీటైల్ సెగ్మెంట్ ఉన్నది కదా, అందులోని నీవు చూసినట్లయితే వర్క్ చేసేటువంటి కంపెనీస్ అన్ని కూడా మంచి నెంబర్స్ పోస్ట్ చేసాయి. రీసెంట్గా ఐపీఓకి వచ్చింది విశాల్ మార్ట్ కావచ్చు, అండ్ అలాగే V2 రీటైల్ కావచ్చు, అండ్ బాజార్ స్టైల్ ఉన్నది కదా వీళ్ళు కావచ్చు. ఈ కంపెనీస్ అన్నిటివి సాలిడ్ గ్రోత్ డెలివర్ చేసే, స్టోర్ ఎక్స్పాన్షన్ కూడా స్ట్రాంగ్ గా చేస్తున్నారు. అండ్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి కూడా అంటే గైడెన్స్ బాగుంది కంపెనీస్. కరెక్ట్, ఐ అగ్రీ. వీళ్ళు చాలా మంచి గ్రోత్ డెలివర్ చేస్తున్నారు. అండ్ స్టోర్ ఎడిషన్ పరంగా కూడా అగ్రెసివ్గా స్టోర్ ఎడిషన్ అయితే చేస్తున్నారు. కానీ ఓన్లీ థింగ్ ఏంటంటే నాకు వాల్యుయేషన్స్ అంత కంఫర్టబుల్ అనిపించవు. ఏంటంటే గ్రోత్ వచ్చినంతకాలం ప్రాబ్లం లేదు, కానీ ఏ ఒక్క క్వార్టర్లో కానీ తేడా కొట్టిందా అది రిస్కే. కాకపోతే కన్జంప్షన్ రిలేటెడ్గా ఇప్పుడు మనం ఏదైతే గ్రోత్ యాంటిసిపై చేస్తున్నామో అందులో ఈ సెగ్మెంట్ కూడా మంచి గ్రోత్ వచ్చే ఆస్కారం అయితే ఉన్నది. ఓకే, నవ్వు ఈ సెగ్మెంట్ అయిపోతే నెక్స్ట్ యాక్చువల్లీ ఒక ఇంట్రెస్టింగ్ కంపెనీ గురించి నేను మాట్లాడతాను ఇక్కడ. శారదా ఎనర్జీ అని చెప్పి ఇది యాక్చువల్లీ స్టీల్ కంపెనీ. అండ్ ఇన్ఫాక్ట్ ఫుల్లీ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ ఉన్న స్టీల్ కంపెనీ ఇది. ఓకే, వీళ్ళు రీసెంట్గా రీసెంట్గా అంటే కపుల్ ఆఫ్ ఇయర్స్ అవుతుంది, ఎస్కేఎస్ పవర్ అని చెప్పి ఒక పవర్ కంపెనీ NCLTలో కొన్నారు. వీళ్ళకి థర్మల్ పవర్ 600 మెగావాట్ రిలేటెడ్గా థర్మల్ పవర్ ప్లాంట్ అయితే వీళ్ళకి వచ్చింది. అండ్ ఈ పవర్ ప్లాంట్ నుంచి రెవెన్యూ స్టార్ట్ అయిపోయి. ఓకే, ఈ క్వార్టర్లో నెంబర్స్ చూసామంటే పవర్ రిలేటెడ్ రెవెన్యూస్ కూడా యాడ్ అయ్యాయి. ఇన్ఫాక్ట్ కమింగ్ క్వార్టర్స్లో కూడా మనం ఆ పవర్ రిలేటెడ్ రెవెన్యూస్ అయితే చూస్తాం అన్నమాట. సో అది శారదా ఎనర్జీ ఒక నెంబర్స్ అయితే మనం ఆ గ్రోత్ అయితే చూస్తాం. ఇన్ఫాక్ట్ స్టాక్ పరంగా కూడా మనకి అది అట్రాక్షన్ అయితే కనబడుతుంది. ఇది ఛత్తీస్గఢ్లో ఉంటుందన్నమాట. ఇది ఫంక్షనల్ ప్లాంట్. ఈ ప్లాంట్ కొనడం వల్ల ఈ కంపెనీకి అయితే మేజర్ అడ్వాంటేజ్ అయితే దొరికింది. ఇన్ఫాక్ట్ ఒక స్టీల్ కంపెనీ నుంచి పవర్ జనరేటింగ్ కంపెనీగా ట్రాన్స్ఫార్మ్ చెందుతున్నట్టుగా అయితే క్లియర్లీ కనబడుతుంది ఇది. అండ్ ఇది థర్మల్ ప్లాంట్ కదా, వీళ్ళకి క్యాప్టివ్ కోల్ మైన్స్ కూడా ఉన్నాయి. అదొక అడ్వాంటేజ్. ఎందుకంటే వీళ్ళు కోల్ మైన్స్ ఉండడం వల్ల వీళ్ళకి అక్కడ కూడా బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ ఒక అడ్వాంటేజ్ జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్లై యాష్ బ్రిక్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కన్స్ట్రక్షన్ యూస్ చేస్తున్నారు కదా, వాటి కన్స్ట్రక్షన్లో కూడా వీళ్ళు వెళ్తున్నారు. దట్ ఈస్ అనదర్ థింగ్. అండ్ వేస్ట్ టు ఎనర్జీ సెగ్మెంట్లో కూడా ఫోకస్ చేస్తున్నారు అనమాట. సో ఇదొకటి ఈ క్వార్టర్ రిజల్ట్స్లో అయితే నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే క్లియర్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఈ కంపెనీ కనబడుతున్నది. నెక్స్ట్ ప్లాట్ఫామ్ కంపెనీస్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఒక కంపెనీ గురించి అయితే మిస్ అయ్యాం. జింకా లాజిస్టిక్స్ ఐడియా ఉంది కదా, బ్లాక్ బక్. అవును, ఆ జింకా లాజిస్టిక్స్ వాళ్ళ నెంబర్స్ చూస్తే వీళ్ళ రెవెన్యూస్ లోని 92 crores నుంచి 144 crores కి వీళ్ళు గ్రోత్ డెలివర్ చేస్తే, ఆపరేటింగ్ ఎబిటాలో 8 crores నుంచి 40 crores, అండ్ అలాగే వీళ్ళ మార్జిన్స్ 9% ఉండేవి, ఇప్పుడు 28% కి పెరిగాయి. యాక్చువల్లీ కంపెనీ పరంగా మనం ఆపరేషన్ లివరేజ్ అని మాట్లాడతాం కదా, సాలిడ్ ఆపరేషన్ లివరేజ్ ప్లే అవుతున్న కంపెనీ అది. అండ్ వీళ్ళ దగ్గర యాక్చువల్లీ 3.5 million ట్రక్ ఓనర్స్ రిజిస్టర్ అయి ఉన్నారు.
అండ్ 12.5 మిలియన్ ట్రక్స్ ఉన్నాయి 3.5 మిలియన్ ట్రక్ ఓనర్స్ దగ్గర. అండ్ డైలీ వీళ్ళ యాప్ 43.8 మిలియన్ టైమ్స్ యూజ్ అవుతున్నట్టుగా చెప్తున్నారు. ట్రాన్సాక్షన్ వాల్యూమ్ కూడా 7,82,000 వాల్యూమ్ ఉన్నట్టుగా అయితే మేనేజ్మెంట్ చెప్తున్నారు. లాస్ట్ 3-4 క్వార్టర్స్గా నేను రిజల్ట్స్ బాగా చూస్తున్నాను. వెళ్ళి ఓవరాల్గా చాలా మంచి రిజల్ట్స్ అయితే డెలివర్ చేస్తుంది కంపెనీ. అంటే ప్లాట్ఫామ్ కంపెనీ అండ్ నీష్ సెగ్మెంట్ మీద ఫోకస్ చేస్తుంది. అండ్ నౌ వీళ్ళ ఆపరేషన్ లివరేజ్ అయితే క్లియర్లీ ప్లే అవుతున్నట్టుగా కనబడుతుంది. అలాగే మనం లాస్టిక్ కంపెనీ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇంకొక యూనిక్ లాస్టిక్ కంపెనీ కూడా ఈ క్వార్టర్లో సాలిడ్ నెంబర్స్ డెలివర్ చేసింది, ఆఫ్కామ్ హోల్డింగ్స్. ఇయర్ ఆన్ ఇయర్ చూస్తుంటే క్వార్టర్లో పెద్ద గ్రోత్ లేదు, కానీ ఇయర్ ఆన్ ఇయర్లో మాత్రం సాలిడ్ గ్రోత్ డెలివర్ చేశారు. వీళ్ళ దగ్గర 2 డ్రై లీజ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, 3 వెట్ లీజ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. అండ్ ఇంకొక 2 డ్రై లీజ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే త్వరలోనే యాడ్ చేస్తామని మేనేజ్మెంట్ అయితే చెప్పారు. లాస్ట్ ఆస్ట్లో దీని రిలేటెడ్ కొంచెం డీటెయిల్గా కవర్ చేశాను, అందుగురించి ఎక్కువ మాట్లాడలేదు. అండ్ అలాగే 5th ఎయిర్ క్రాఫ్ట్ రిలేటెడ్గా ఎల్ఓఏ కూడా వీళ్ళు సైన్ చేసినట్టు చెప్తున్నారు. అండ్ అలాగే బోయింగ్ 777 వైడ్ బాడీ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉన్నదో ఇవన్నీ నారో బాడీ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. వైడ్ బాడీ ఎయిర్ క్రాఫ్ట్ కూడా Q2 FY27 కల్లా యాడ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ అలాగే 1,000 crores రెవెన్యూ టార్గెట్ అయితే మేనేజ్మెంట్ చెప్తున్నది. అగ్రెసివ్గా గ్రో అవుతుంది కంపెనీ. ఓన్లీ థింగ్ ఏంటంటే ఐపీఓ రిలేటెడ్ లాకిన్ ఏదైతే ఉన్నదో ఆ లాకిన్ అయిపోవడం వల్ల రీసెంట్గా సెల్లింగ్ ప్రెషర్ కూడా బాగా చేస్తుంది. గ్రోత్ కంటిన్యూ చేస్తే మాత్రం డెఫినెట్లీ దిస్ ఇస్ అనదర్ ఇంట్రెస్టింగ్ కంపెనీ. అండ్ హై ఎంట్రీ బ్యారియర్ కూడా ఉన్నట్టు. ఎంట్రీ బ్యారియర్ పరంగా అంత ఈజీ కాదు. సెగ్మెంట్లో వేరే వాళ్ళు ఎంటర్ అవ్వడం టైం పడుతుంది, 2 years అయితే టైం పడుతుంది ఎవరైనా ఎంటర్ అవ్వాలన్నా కూడా. ఆఫ్కామ్ ఎలాగైతే సాలిడ్ గ్రోత్ డెలివర్ చేస్తుందో సిమిలర్లీ వేరే చాలా కంపెనీస్ కూడా డెలివర్ చేస్తుంటాయి కదా. నువ్వేమన్నా ఇప్పటివరకు మనం మాట్లాడడం కాకుండా అబ్జర్వ్ చేసాను ఉన్నాయా? అవును, స్మార్ట్ మీటర్స్ రిలేటెడ్గా చాలా రోజుల నుంచి వింటున్నాం కదా. కంపెనీస్ కి మంచి ఆర్డర్స్ కూడా వస్తున్నాయి స్మార్ట్ మీటర్స్ అంటే మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ కి. దీనిలో జీనస్ పవర్ ఉన్నది కదా, ఈ జీనస్ పవర్ వాళ్ళ నెంబర్స్ అయితే ఈసారి సాలిడ్ ఉన్నాయి. వాళ్ళ రెవెన్యూస్ లోని మనం చూసినట్లయితే 128% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే, ఆపరేటింగ్ ఎబిటాలో 215% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 216% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ అంతేకాకుండా వీళ్ళు ఇప్పటి వరకు 45 lakhs స్మార్ట్ మీటర్స్ అయితే ఇన్స్టాల్ చేసినట్టు చెప్తున్నారు. అండ్ ఆపర్చునిటీ సైజ్ చూస్తే ఫైనాన్షియల్ ఇయర్ 30-31 కల్లా 30 to 31 crores స్మార్ట్ మీటర్స్ అయితే మన ఇండియాలో ఇన్స్టాల్ అవుతాయి అని కూడా వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. సో హ్యూజ్ ఆపర్చునిటీ కదా, 30 to 31 crores అంటే చాలా బిగ్ ఆపర్చునిటీ ఉన్నది. సో ఇప్పుడైతే నెంబర్స్ రావడం మనకి క్లియర్ స్టార్ట్ అయింది, అంటే ముందు ఆర్డర్స్ వచ్చేవి, నెంబర్స్ రావడం స్టార్ట్ అయ్యి. సో ఇదే కంటిన్యూ అయినట్లయితే నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్ కూడా వీళ్ళ నెంబర్స్ అయితే బాగుండొచ్చు అనిపిస్తుంది. నైస్. సిమిలర్లీ అంటే జీనస్ లాగే ఇంకొక కంపెనీ కాకపోతే స్టాక్ బాగా పెరిగింది, సిక్కా ఎంటర్ప్లాంట్ అని చెప్పి. వీళ్ళు ఎయిర్ బస్ ఒక రిపేర్ అండ్ మెయింటెనెన్స్ వర్క్ చేస్తారన్నమాట. వీళ్ళ నెంబర్స్ చూసుకున్నట్టయితే ఏకంగా 30 కోట్ల నుంచి 68 కోట్ల టాప్ లైన్లోని, అండ్ అలాగే ప్యాట్లోని 5.26 crores నుంచి 10.3 crores అయితే వీళ్ళ బాటమ్ లైన్ కూడా పెరిగింది. అండ్ ఈ కంపెనీ స్టాక్ కూడా అంతే బీభత్సంగా పెరిగింది. యాక్చువల్ పోస్ట్ కోవిడ్ చూసుకున్నట్టయితే, పోస్ట్ కోవిడ్ అని కూడా అనకూడదు, లాస్ట్ 2-3 yearsలోనే వీళ్ళకి ఎయిర్ బస్తో ఏదైతే కాంట్రాక్ట్ వచ్చిందో దాని తర్వాత బీభత్సంగా పెరిగింది. ఈ సెగ్మెంట్లోని వేరే కంపెనీస్ కూడా ఆపరేట్ చేస్తున్నాయి అండ్ వాళ్ళకు కూడా మంచి ఆర్డర్స్ వస్తున్నాయి. ఇప్పుడు మనకి ఫ్లైట్స్ షార్టేజ్ ఉన్నది కదా, పాత వాటి రిపేర్ రిలేటెడ్గా చాలా వర్క్ నడుస్తుంది. సో దానివల్ల ఏంటంటే ఈ రిపేర్ రిలేటెడ్ వర్క్ చేసే కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి మంచి బిజినెస్ అయితే వస్తున్నారు. దిస్ ఈజ్ అనదర్ ఇంట్రెస్టింగ్ స్పేస్ గైస్, ఒకసారి చెక్ చేయడానికి ప్రయత్నించండి. మనకి స్మాల్ సైజ్లోనే మనకి 2-3 కంపెనీలు ఉన్నాయి. సో దే ఆర్ గోయింగ్ టు గెట్ గుడ్ ఆర్డర్స్ అన్నమాట, అందులో డౌట్ లేదు. సో ఓవరాల్గా కంపెనీ నెంబర్స్ పరంగా మనం మాట్లాడుకోవాలంటే ఇంకా చాలా కంపెనీస్ మంచి నెంబర్స్ డెలివర్ చేశాయి, బట్ అన్నీ మాట్లాడుకోలేం కాబట్టి ఇంట్రెస్టింగ్ అనిపించిన అయితే ఇప్పుడు మాట్లాడుకున్నాం. కాల్స్ పరంగా 4 కంపెనీస్ రిలేటెడ్గా మాట్లాడుకోవచ్చు. ఒకటి KRBL, మనకి రైస్ రిలేటెడ్ కంపెనీ ఉన్నది కదా, వీళ్ళది గాజియాబాద్లో ప్లాంట్ ఏదైతే ఉన్నదో దాన్ని మీరత్కి అయితే షిఫ్ట్ చేస్తున్నారు. ఈ షిఫ్ట్ చేయడానికి 2 years అయితే టైం పడుతుందంట. అండ్ ఈ గాజియాబాద్ ల్యాండ్ ఏదైతే ఉన్నదో ప్రజెంట్ ఈ ల్యాండ్ వాల్యూ 4,000 crores అని చెప్తున్నారు. అండ్ ఈ షిఫ్ట్ ప్రాసెస్ అయిపోయేసరికి 7,500 crores ల్యాండ్ వాల్యూ వెళ్తుంది. అండ్ దాన్ని మానిటైజ్ చేస్తామని చెప్పి అయితే మేనేజ్మెంట్ చెప్తున్నారు. సో రైస్ మాత్రమే కాకుండా రియల్ ఎస్టేట్ రిలేటెడ్గా అదొక ఆపర్చునిటీ అయితే చాలా మంచి ఓపెన్ అవుతున్నట్టుగా మనకి కాల్ బట్టి అర్థమవుతుంది. సెకండ్, సనాతన్ టెక్స్టైల్స్ అని చెప్పి వీళ్ళు యాన్ తయారు చేస్తారన్నమాట. వీళ్ళు ఐపీఓకి వచ్చినప్పుడు కూడా చెప్పారు ఏంటంటే వీళ్ళు కరెంట్లీ చూస్తున్నారు 2.2 metric ton per annum యాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ అయితే ఉన్నది పాలిస్టర్ అంది. అది అడిషనల్గా వీళ్ళు పంజాబ్లోనే 3.46 metric ton per annum కెపాసిటీ అయితే యాడ్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఎగ్జిస్టింగ్ కెపాసిటీ కన్నా కూడా చాలా లార్జ్ కెపాసిటీ అయితే యాడ్ అవుతుంది. దీనివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే యాక్చువల్లీ ఈ యాన్ రిలేటెడ్గా క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పంజాబ్ చుట్టుపక్కలలోనే ఉంటారు కాబట్టి
వీళ్ళకి లాజిస్టిక్స్ పరంగా కూడా అడ్వాంటేజ్ అవుతుందని అయితే మేనేజ్మెంట్ చెప్తుంది. అదొకటి పాజిటివ్గా నాకు కనిపించింది. ఇన్ఫాక్ట్ టెక్నికల్ టెక్స్టైల్ రిలేటెడ్గా కూడా వీళ్ళు కెపాసిటీని కూడా యాడ్ చేసినట్టుగా చెప్పారు. థర్డ్, కాన్కాల్ పరంగా మాట్లాడుకోవాలంటే నేను యాక్చువల్లీ డిఎంఎస్ కవర్ చేసినప్పుడు డెంటా వాటర్ రిలేటెడ్గా కవర్ చేశాను. అదొక చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒకవేళ ఎవరైనా డిఎంఎస్ మిస్ అయినట్టయితే ఇక్కడ ఐ బటన్లో ఉంచడం, జస్ట్ ఆ క్లిప్ వరకు ఉంచండి. ఓకే, ఉంచితే అదొకటి నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇన్ఫాక్ట్ వాటర్ రిలేటెడ్గా అది వన్ ఆఫ్ ద వాల్యుయేషన్ పరంగా చాలా రీజనబుల్ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ అది. నెక్స్ట్ జేఎం ఫైనాన్షియల్ కాన్కాల్ కూడా చాలా పాజిటివ్గా అయింది. అందుకని స్టాక్ కూడా అలాగే రియాక్ట్ అయింది. ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ వాళ్ళు హౌసింగ్ ఫైనాన్స్ బిజినెస్ ఏదైతే ఉందో 5,000 crores నుంచి 10,000 crores ఏఎంకి అయితే తీసుకెళ్తాం, అండ్ 2029 కల్లా ఐపీఓకి తీసుకొస్తాం అనుకో చెప్తున్నారు. అండ్ జేఎం ఫైనాన్షియల్ కాన్కాల్ కూడా ఒకసారి చదవడానికి అయితే ప్రయత్నించాను గైస్. ఇవి కాన్కాల్స్ పరంగా మాట్లాడుకుంటే యూనిక్గా, అంటే మన డైలీ మనుషులు చాలా వరకు కవర్ చేస్తాం కాబట్టి యూనిక్గా అనిపించినవి అయితే ఈ 4 అన్నమాట. ఓవరాల్గా ఈ క్వార్టర్ రిలేటెడ్గా ఎంటైర్ సమ్మరీ అయితే ఇది గైస్. ఈ ఎఫర్ట్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా హెల్ప్ఫుల్ అవుతాయి అనిపించినట్టయితే వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చి బ్రోకి లైక్ చేసినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్కి అయితే ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన మనీ పర్స్ ఛానల్ చూసి మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకొని తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.